మా వెల్కమ్ బ్యాక్ రండి. ఇండేస్ 105 నాన్ కరెంట్ అసెట్స్ హెల్డ్ ఫర్ సేల్ అండ్ డిస్కంటిన్యూడ్ ఆపరేషన్స్ చేద్దామా? సో ఫస్ట్ ఏమంటున్నాడు, నాన్ కరెంట్ అసెట్స్ హెల్డ్ ఫర్ సేల్ అండ్ డిస్కంటిన్యూయింగ్ ఆపరేషన్స్, అది సపరేటు. సో డిస్కంటిన్యూయింగ్ ఆపరేషన్ లాస్ట్లో చూద్దాము. మన మెయిన్ టార్గెట్ అంతా కూడా నాన్ కరెంట్ అసెట్స్ హెల్డ్ ఫర్ సేల్. మరి చెప్పండి, వాట్ డూ యూ మీన్ బై నాన్ కరెంట్ అసెట్? ఇండేస్ ఏం చెప్తుందంటే సింపుల్గా విచ్ ఈజ్ నాట్ ఏ కరెంట్ అసెట్, అంతే. అది చెప్తుంది ఇండేస్. నాన్ కరెంట్ అసెట్ మీన్స్ విచ్ ఈజ్ నాట్ ఏ కరెంట్ అసెట్. కరెంట్ అసెట్స్ అంటే విచ్ ఈజ్ నాట్ కరెంట్ అసెటా? అంతే కదా. విచ్ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు రియలైజ్ వితిన్ 12 months ఫ్రమ్ ద రిపోర్టింగ్ డేట్, లేదా ఇన్ ఆర్డినరీ ఆపరేటింగ్ సైకిల్లో కానీ మనకి రియలైజ్ అయ్యి అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ బిల్స్ రిసీవబుల్స్ అవ్వచ్చు, స్టాక్ అవ్వచ్చు, డెటార్స్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా మనకి కరెంట్ అసెట్స్ అంటాం. సో ఈ ఇండేస్ స్టార్ట్ చేసే ముందు గుర్తుపెట్టుకోండి, దిస్ ఇండేస్ ఈజ్ నాట్ అప్లికబుల్ టు కరెంట్ అసెట్స్. అదేవిధంగా ఇండేస్ 12 ఉంది, ఒకటి రాసుకోండి మాకు లైను. దిస్ ఇండేస్ ఈజ్ నాట్ అప్లికబుల్ టు, ఒక 4 ఇండేస్కి అప్లై అవుతుంది, ఇది ఇంపార్టెంట్. ఇది ఇండేస్ 12 ఇన్కమ్ ట్యాక్సెస్కి అప్లై అవ్వదు. అంటే డిటిఏ ఉందనుకోండి, దానికి అప్లై అవుతుంది. తర్వాత ఇండేస్ 19 ఎంప్లాయీ బెనిఫిట్స్ ప్లాన్డ్ అసెట్స్ ఉంటాయి బ్యాలెన్స్ షీట్లో, చూసింటారు మీరు. ఆ ప్లాన్డ్ అసెట్స్ ఉన్నాయి అనుకోండి, దానికి ఇది అప్లై అవ్వదు. మా తర్వాత ఫైనాన్షియల్ అసెట్స్, ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ అనేది ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్కి అప్లై అవ్వదు. లాస్ట్ ఇంకా బయోలాజికల్ అసెట్స్ ఇండేస్ 41. ఇక్కడే వస్తుంది మీకు స్టాకు, డెటార్సు, బెయ్యారు, లోన్సు, ప్రొవిజన్స్, స్టాకు, డెటార్సు, బిల్స్ రిసీవబుల్స్, లోన్స్ ఉన్నా లేదా కరెంట్ లయబిలిటీస్ ఉన్నా, ప్రొవిజన్స్ ఉన్నా సరే ఏమో వాటికి ఇది అప్లై అవ్వదు. అర్థమైందా? జస్ట్ రాసుకోండి ఒకసారి, వెళ్దాం లోపలికి. దిస్ ఇండేస్ ఈజ్ నాట్ అప్లికబుల్ టు ఇన్కమ్ ట్యాక్సెస్, డిటిఏ ఏంటి, డిఫర్డ్ ట్యాక్స్ అసెట్, దానికి అప్లై అవ్వదు. ఎంప్లాయ్మెంట్ బెనిఫిట్స్ ఉంటాయి మనకి బ్యాలెన్స్ షీట్లో వస్తాయి ప్లాన్డ్ అసెట్స్ అని, అంటే మనం వాళ్ళ కోసం దాచిపెట్టామనుకోండి పక్కన, సో ఆ ప్లాన్డ్ అసెట్స్ కూడా అప్లై అవ్వదు. తర్వాత ఫినాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్లో ఉన్నటువంటి కరెంట్ అసెట్స్, స్టాకు, డెటార్సు, ఫినాన్షియల్ అసెట్స్కి అప్లై అవ్వదు, లయబిలిటీస్కి అప్లై అవ్వదు. లాస్ట్ వన్ ఇంకా బయోలాజికల్ అసెట్స్ ఇండేస్ 41 కూడా ఈ ఇండేస్ అప్లై అవ్వదు. రైటా? అలా చాలా చిన్న ఇండేస్, ఇది చాలా ఇంపార్టెంట్, బాగా కన్ఫ్యూజ్ అవుతారు. దీంట్లో ఫస్ట్ పార్ట్ మొత్తం థియరీ. ఇప్పుడు ఈ ఇండేస్ 105లో ఫస్ట్ పార్ట్ మొత్తం థియరీ, సెకండ్ పార్ట్ ఏమో మెజర్మెంటు. అది ఎగ్జామ్లు ఎక్కువ వస్తుంది మనకి. బట్ ఈసారి మీకు ఎంసీక్యూస్ ఉన్నాయి కాబట్టి థియరీ పోర్షన్లు ఎక్కువ రావచ్చు మీకు. అంటే అడుగుతాడు కండిషన్స్ సాటిస్ఫైడా కాదని, సో దానికి కొంచెం మనం జాగ్రత్తగా చూసుకోవాలి. రైట్, వెళ్దాం ముందుకు. ఇంకా రైట్ చూడండి, ఇంకా ఏమంటున్నాడు, బ్యాలెన్స్ షీట్లో మనకి నార్మల్ ఇండేస్ 16 అసెట్స్ ఉండొచ్చు, ఇండేస్ నేను చూసాం 40 ఉండొచ్చు. అదేవిధంగా బ్యాలెన్స్ షీట్లో ఇండేస్ 105 అసెట్స్ కూడా మీరు ఉండొచ్చు. ఏమంటున్నాడు వీడు, నాన్ కరెంట్ అసెట్స్ హెల్డ్ ఫర్ సేల్ అంటున్నాడు. ఏమో ఇప్పుడు పీపీ ఉందనుకోండి, మన మెయిన్ పర్పస్ ఏంటి చెప్పండి? ఇప్పుడు ఏదైనా ఒక అసెట్ మనం పర్చేస్ చేసామంటే దీన్ని ఏం చేస్తాం మనం అంటే అల్టిమేట్గా వీ హ్యావ్ టు రికవర్ మనీయే కదా. ఈ ఎసెట్ యొక్క కాస్ట్ని చూసారు మీరు. ఈ ఎసెట్ కాస్ట్ మన టార్గెట్ ఏంటి? అల్టిమేట్లీ వీ హ్యావ్ టు రికవర్ ఫ్రమ్ ద బిజినెస్ ఓన్లీ. మీ పర్పస్ వేరుంటుంది. ఏదర్ మీరు బిజినెస్లో వాడుకొని రికవర్ చేసుకుంటారా, లేదా రెంటల్ సంపాదించుకొని రికవర్ చేసుకుంటారా, లేదా అలా ఉంచేసి క్యాపిటల్ అప్రిషియేషన్ అయితే రికవర్ చేసుకుంటారా, లేదా ఇమ్మీడియట్గా సేల్ చేసి రికవర్ చేసుకుంటారా? పర్పస్ అర్థమవుతుందా మీకు? సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక మిషన్ కొన్నాం, మన పర్పస్ ఏంటి? దీన్ని బిజినెస్లో వాడుకొని వీ హ్యావ్ టు రికవర్ మనీ ఫ్రమ్ బిజినెస్. ఈ కాస్ట్ ఎలా వస్తుంది మీకు? అయినా బిజినెస్ చేసి వాడితే డిప్రిషియేషన్ ఛార్జ్ చేస్తున్నారు. ఇప్పుడు డిప్రిసియేషన్ ఏంటి మీకు? ఎక్స్పెన్సా, ఇన్కమా? మరి డబ్బులు ఎలా సేవ్ అవుతాయి?
ప్రొవిజన్ క్రియేట్ చేయట్లా, డైరెక్ట్లీ ఆర్ ఛార్జింగ్ డిప్రిసియేషన్ టు P&L అకౌంట్. సేవ్ అవుతుంది మీకు ట్యాక్స్ సేవింగ్స్. సో అలా మీకు ట్యాక్స్ సేవ్ అవుతుంది మీనింగ్ ఏంటి? ఇన్ఫ్లో ఆగిపోతుంది, మీకు అవుట్ఫ్లో ఆగిపోతుంది. సో అలా మనకు డబ్బులు అక్యుములేట్ అవుతాయి. మరి ఎసెట్ ఇది అయిపోయేసరికి కొత్త సెట్ మనకు కావాలి కదా, మరి ఎలా కొంటారు కొత్త సెట్ మీరు? సో ఇలానే డిప్రిసియేషన్ ఛార్జ్ చేయడం వల్ల మీకు ఇన్ఫ్లో సేవ్ అవుతుంది కదా ఇన్కమ్ ట్యాక్సెస్. సో డబ్బులు మీకు సేవ్ అవుతాయి కాబట్టి విల్ బై అనదర్ ఎసెట్. ఇక్కడ మన పర్పస్ ఏంటి చెప్పండి? ఆ మిషన్ కొన్నామంటే వీ వాంట్ టు రికవర్ కాస్ట్ ఆఫ్ దిస్ ఎసెట్ ఇన్ యూజింగ్ ఇన్ బిజినెస్. అవునా? ఇదొకటి. నెక్స్ట్ ఇంకోటి కొన్నాం నిన్న, ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీస్ కొన్నాం. మన టార్గెట్ ఏంటి? ఏమని తెలుసు మనకి? వీ వాంట్ టు ఎర్న్ రెంటల్ ఇన్కమ్స్ లేదా క్యాపిటల్ అప్రిషియేషన్. సో ఒకటేమో ఇండేస్ 16కి వెళ్ళిపోతుంది, ఒకటేమో ఇండేస్ 40కి వెళ్ళిపోతుంది. బట్ వీళ్ళు ఏంటంటే ఒక ఎసెట్ ఉంది, ఒక ఎసెట్ మనం కొన్నాం, ఫస్ట్ మనం కొని వాడుకుంటూ వస్తున్నాం. సడన్లీ పర్పస్ మారిపోవచ్చుగా. ఏమవుతుంది ఇప్పుడు? ఆ మిషన్ బిజినెస్లో యూజ్ చేయకపోవచ్చు, లేదా మనకి అది ప్రాఫిటబుల్గా అనిపించకపోవచ్చు. సో వీ వాంట్ టు సేల్ అండ్ రికవర్ కాస్ట్ ఆఫ్ దిస్ ఎసెట్ ప్రైమర్లీ నాట్ ఫ్రమ్ యూజ్ బట్ ఫ్రమ్ సేల్. ఎప్పుడైతే మీకు ఎసెట్ యొక్క ప్రైమరీ పర్పస్ మారిపోయిందో దెన్ ఎంటిటీ మస్ట్ రీక్లాసిఫై, లేదా ఎంటిటీ మస్ట్ క్లాసిఫై దీస్ ఎసెట్స్ యాజ్ నాన్ కరెంట్ ఎసెట్స్ హెల్డ్ ఫర్ సేల్. అది మనకు చదువుకుంటుంది. బ్యాలెన్స్ షీట్లో మామూలుగా వస్తాయి 16 వస్తుంది మనకి. యూజువల్గా మన దగ్గర 16 ఫస్ట్ ఉంటుంది. మన దగ్గర 16 ఉన్నప్పుడు ఏమో నార్మల్ వీఆర్ యూజింగ్ ఇట్. బట్ వాడుతూ ఉన్నప్పుడు ఎట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం మనకి ఈ ఎసెట్ వాడటానికి వీ డోంట్ హ్యావ్ ఎనీ ఇంటెన్షన్, బికాస్ మన మార్కెట్లో డిమాండ్ లేకపోవచ్చు, లేదా మనకి మిషన్తో అవసరం లేకపోవచ్చు. సో ఇమీడియట్లీ దీన్ని మన పర్పస్ మారిపోతుంది చెప్పినప్పుడు వీ వాంట్ టు రికవరే. స్క్రాప్ కమ్మేసేయండి దీన్ని, మిషన్ బాగానే ఉంది బట్ దీని యొక్క ప్రైమరీ పర్పస్ మారిపోతుంది కాబట్టి దెన్ ఆ డేట్లో మనం వీ హ్యాడ్ టు క్లాసిఫై దిస్ ఎసెట్ యాజ్ నాన్ కరెంట్ ఎసెట్ హెల్డ్ ఫర్ సేల్. అర్థమైందా ఏం చెప్తున్నాడు మనోడు? సో ఇండేస్ 105 ప్రకారము ఏదైనా ఒక ఎసెట్ యొక్క కాస్ట్ మీరు రికవర్ చేసుకోవటానికి ప్రైమరీ పర్పస్ కానీ యూసేజ్ కాకపోతే, అయినా ప్రైమరీ పర్పస్ కానీ యూసేజ్ కాకపోతే, రాదర్ యూసేజ్ కంటే కూడా సేల్ చేసి మేము రికవరీ చేసుకుంటాము అని మీకు అనిపించిన రోజు వీ హ్యావ్ టు క్లాసిఫై దీస్ ఎసెట్స్ యాజ్ నాన్ కరెంట్ ఎసెట్స్ హెల్డ్ ఫర్ సేల్. ఇది ఫస్ట్ పాయింట్ రాసుకోండి. if the primary purpose of recovery of cost, if the primary purpose of recovery of cost of an asset is by selling it, by selling it in the market, rather use in the business, బెందా మీరు అంటున్నారు ఇప్పుడు, సార్ అవును సార్ మా పర్పస్ మారిపోయింది, సో మా పర్పస్ మారిపోయింది, నౌ వీ వాంట్ టు సేల్ దిస్ ఎసెట్ అని చెప్పేసి మేనేజ్మెంట్ వాంట్ టు రీక్లాసిఫై పీపీఈ ఇంటూ 105. బట్ ఇండేస్ ఒప్పుకోదు. ఆగండి, మీరు అంటున్నారు సేల్ చేస్తామని, బట్ దేర్ మస్ట్ బి సమ్ కండిషన్స్ ఉండే అక్కడ. మీరు నిజంగా ప్రైమరీ పర్పస్ మారిపోయింది బట్ దానికి మార్కెట్ ఉండాలిగా. యూ వాంట్ టు సేల్ రా, బట్ దానికి కండిషన్ లేదు అమ్మడానికి. అది సేల్ కండిషన్ ఉండాలి, మేనేజ్మెంట్ డెసిషన్ తీసుకోవాలి, పొటెన్షియల్ బయ్యర్స్ ఉండాలి, మీరు ప్రాసెస్ స్టార్ట్ చేయాలంటే ఏంటి? దేర్ మస్ట్ బి సమ్ క్రైటీరియా. ఈ క్రైటీరియా ఫుల్ఫిల్ చేస్తే మాత్రమే వీ అలౌ యూ టు రీక్లాసిఫై ఫ్రమ్ 16 to 105. అంతేగాని ఇప్పుడు జస్ట్ మీరు అనుకుంటున్నారు మియర్ ఇంటెన్షన్ ఆఫ్ మేనేజ్మెంట్ వీ వాంట్ టు సెల్ మీరు అనుకుంటే అవ్వదు. అక్కడ కూడా ఏం చేయాలి? దేర్ మస్ట్ బి సమ్ కండిషన్స్. మోస్ట్ ఇంపార్టెంట్, ఇక్కడ నుంచి MCQs ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఏమా. దేర్ ఆర్ బేసికల్లీ 2 ప్రైమరీ కండిషన్స్. రాసుకోండి 2 కండిషన్స్. ఇలా రీక్లాసిఫై చేయాలంటే దేర్ మస్ట్ బి 2 కండిషన్స్. asset is ready for immediate sale.
in present condition. Asset is ready for sale, ready for immediate sale in present condition, and second one and sale is highly probable. Sale is highly probable. ఇక్కడ బ్రాకెట్లో రాసుకోండి 6 కండిషన్స్ అమ్మ ఇక్కడ. సేల్ ఈజ్ హైలీ ప్రాబబుల్. ఇక్కడ 6 కండిషన్స్ ఉంటాయి, ఇక్కడ ఏం లేదు, జస్ట్ ఎగ్జాంపుల్ తెలిపేది. ఇక్కడ ఎసెట్ అనేది రెడీ ఫర్ ఇమ్మీడియట్ సేల్ ఇన్ ప్రజెంట్ కండిషన్. తర్వాత సేల్ ఈజ్ హైలీ ప్రాబబుల్. ఇక్కడ కొన్ని కండిషన్స్ చూద్దాం. మన తర్వాత ఫస్ట్ ఈ పాయింట్ చూద్దాం మనం. ఎసెట్ ఈజ్ రెడీ ఫర్ ఇమ్మీడియట్ సేల్ ఇన్ ప్రజెంట్ కండిషన్. ఏమో ఇక్కడ ఇండేస్లో ఏం చెప్తాడంటే ఈ కండిషన్స్ వాడు కొన్ని ఎగ్జాంపుల్ చెప్తాడు. ఒక 4-5 ఎగ్జాంపుల్ డిస్కస్ చేద్దాం మనం. బట్ దీని కూడా ఏం చెప్తాడంటే ప్రజెంట్ కండిషన్కి రివర్స్లో చెప్తాడు. రివర్స్ ఏంటి చూడండి. ఇఫ్ మేనేజ్మెంట్ విల్లింగ్ టు సేల్ దిస్ ఎసెట్ ఇన్ డిస్టెంట్ ఫ్యూచర్ అంటాడు. చూడండి జాగ్రత్తగా. ఇక్కడ ఏమన్నాం మనం, బాబు ఈ ఎసెట్ ఇప్పుడు సేల్కి రెడీగా ఉండాలి ప్రజెంట్ అన్నాం. దాన్ని వాడు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఎలా చెప్తా అంటే రివర్స్ చెప్తాడు, నెగిటివ్ వేలో. ఇఫ్ మేనేజ్మెంట్ వాంట్ టు సెల్ దిస్ ఎసెట్ ఇన్ డిస్టెంట్ ఫ్యూచర్ దెన్ దిస్ ఎసెట్ ఈజ్ నాట్ అవైలబుల్ ఫర్ సేల్ ఇన్ ప్రజెంట్ కండిషన్. సో ఇది చదువుకున్న ఆ పదం మీకు గుర్తుండాలి, ఎందుకంటే ఎగ్జామ్లో ఈ కండిషన్ మీరు రాయాలి. క్వశ్చన్ చదువుతాం అప్పుడు అక్కడ మీరు ఏం రాయాలంటే ఫస్ట్ టైం రాయాలంటే ఎసెట్ ఈజ్ రెడీ ఫర్ ఇమ్మీడియట్ సేల్ ఇన్ ప్రజెంట్ కండిషన్. దిస్ మీన్స్ అక్కడ చెప్తారు చూడండి ఏం రాయాలి మీరు. దిస్ మీన్స్ ఇఫ్ మేనేజ్మెంట్ వాంట్స్ టు సెల్ ఇన్ డిస్టెంట్ ఫ్యూచర్ దెన్ ఎసెట్ ఈజ్ నాట్ అవైలబుల్ ఫర్ సేల్ ఇన్ ప్రజెంట్ కండిషన్. మీకు అర్థమవుతుంది చెప్పిన పాయింట్. అంటే ఇక్కడ ఇండియాస్లో ఏంటంటే నెగిటివ్ టర్మ్ ఉంది ఇక్కడ. అంటే వాడు చెప్పడానికి రివర్స్ చెప్పాడు. మీరేం రాయాలి అక్కడ, ఇఫ్ మేనేజ్మెంట్ వాంట్ టు సెల్ ఇన్ డిస్టెంట్ ఫ్యూచర్ అంటే ఇప్పుడు ఎప్పుడో తర్వాత అమ్ముదాం అనుకుంటున్నారు వీళ్ళు. దే ఆర్ నాట్ రెడీ ఫర్ ఇమీడియట్ సేల్. అలా ఉన్నప్పుడు దెన్ దిస్ కండిషన్ ఈజ్ నాట్ ఫుల్ఫిల్డ్. నాట్ ఎసా నాట్ కదా, దీనికి రాసుకోండి ఇక్కడ. ఇఫ్ మేనేజ్మెంట్ వాంట్స్ టు సెల్ ఇఫ్ మేనేజ్మెంట్ వాంట్స్ టు సెల్ దిస్ ఎసెట్ ఇన్ డిస్టెంట్ ఫ్యూచర్, అది బాగా అండర్లైన్ చేసుకోండమ్మా, డిస్టెంట్ ఫ్యూచర్, then this condition is not satisfied. Then this condition is not satisfied. Distant future లో if they want to sell then management ఈ కండిషన్ ఫుల్ఫిల్ చేయట్లేదు. they are not eligible to reclassify as Ind AS 105. రెండు కండిషన్స్ ఫుల్ఫిల్ అయితే మాత్రమే ఏది ప్రజెంట్ అవైలబుల్గా ఉండాలి ప్లస్ సేల్ హైలీ ప్రాబబుల్ ఉండాలి. ఇవి రెండు మీకు ఫుల్ఫిల్ అయినప్పుడు మాత్రమే యు ఆర్ అలౌడ్ టు రీక్లాసిఫై. అలా కాకుండా ఏ కండిషన్ ఫుల్ఫిల్ అవ్వకపోయినా సరే మీరు దీన్ని రీక్లాసిఫై చేయలేరు. ఎగ్జాంపుల్స్ రాసుకోండి, మోస్ట్ ఇంపార్టెంట్ మార్క్ చేసుకోండి ఇవి, ఎందుకంటే రేపు ఎంసీక్యూస్ టెస్ట్ చేస్తాడు. రాసుకున్నాం ఫస్ట్. మేనేజ్మెంట్ వాంట్స్ టు సెల్ ద బిల్డింగ్. ఎగ్జాంపుల్ నెంబర్ 1. Management wants to sell the building. Management wants to sell the building which is occupied by tenants. Management wants to sell some building which is occupied by the tenants. Which is occupied by tenants. Tenants will vacate the building. Tenants will vacate the building బిఫోర్ సేల్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ ఒక బిల్డింగ్ ఉందిరా మీకు, కమర్షియల్ బిల్డింగు, ఆల్రెడీ ఎవరు ఉన్నారు దాంట్లో. దోద్దాం ఎగ్జాంపుల్ రాసుకొని చెప్తా. ఆల్రెడీ టెనెంట్స్ ఉన్నారు దాంట్లో, మరి మీరు సేల్ చేయడానికి వాళ్ళు వెకేట్ చేయాలి కదా. ఇప్పుడు చూడండి ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్, మన బిల్డింగ్ ఉంది, బిల్డింగ్ ఇప్పుడు మనం చెక్ చేస్తున్నాం విచ్ ఈజ్ రెడీ ఫర్ సేల్ ఆర్ నాట్ అని. ఎవరో టెనెంట్స్ ఉన్నారు, ఈ టెనెంట్స్ దే హ్యావ్ టు వెకేట్ బిఫోర్ సేల్. మనం టెనెంట్స్ ఉన్నప్పుడే. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ మీరు టెనెంట్స్ వెకేట్ చేసిన తర్వాత దీన్ని రీక్లాసిఫై చేయాలా
లేదా టెనెంట్స్ వెకేట్ చేయకముందే, ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ 1st తారీఖు అనుకుందాం, ఇవాళ నేను మీతో అగ్రిమెంట్ ఎంటర్ అవుతున్నాను, వాంట్ టు సెల్ మై బిల్డింగ్, బట్ ఆ బిల్డింగ్లో ఆల్రెడీ కొంతమంది ఉన్నారు టెనెంట్స్. వాళ్ళు ఏం చెప్పారు నాకు, సార్ ఒక 1 month టైం ఇవ్వండి మాకు, మేము వెకేట్ చేస్తాము అన్నారు. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, ఇవాళ డేట్ ఆఫ్ అగ్రిమెంట్ రోజు ఈ బిల్డింగ్ మీకు రెడీ ఫర్ సేలా? రెడీ ఫర్ సేల్ అయితేనేమో వీ కెన్ క్లాసిఫై యాజ్ పర్ 105, లేదంటే ఏం చేయలేం. ఇక్కడ మనకి ఏమో 2 కండిషన్స్ చెక్ చేయాలి. దీంట్లో ఎగ్జాంపుల్లో ఇలా టెనెంట్స్ వెకేట్ చేయడం కానివ్వండి, ఇట్ ఈస్ నార్మల్ ఇన్ ద బిజినెస్ కదా, బయట దే విల్ వెకేట్ ఇన్ నార్మల్ టైం. మీకు చెప్పిన టెనెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రీజనబుల్ టైం ఇవ్వాలి వాళ్ళకి. ఇప్పుడు వెళ్ళిపోయారు నైట్ కాలేజీ ఏమైనా చేయరు కదా వాళ్ళు. సో అట్లీస్ట్ వాళ్ళు కనీసం 1 week టైం ఇవ్వాలి మనం, లేదా 1 month టైం ఇవ్వాలి. సో ఇలా టెనెంట్స్ వెకేట్ చేయడం అనేది కానీ దిస్ ఈజ్ యూజువల్ కనుక అయినట్లయితే, దిస్ ఈజ్ యూజువల్ ప్రాక్టీస్ అన్నట్లయితే, దెన్ దిస్ బిల్డింగ్ ఈజ్ రెడీ ఫర్ సేల్. చెప్పండి మీరే, వాళ్ళు వెకేట్ చేస్తారు కదా. ఇప్పుడు వాళ్ళు వెకేట్ చేయకుండా మేము గొడవ వేస్తున్నారు అనుకోండి, ఇల్లు మాది మేము వెకేట్ చేయమని, దెన్ నాట్ అవైలబుల్ కదా. ఏం చూస్తున్నాం మనం, మీరు ఎగ్జాంపుల్ థింక్ చేయండి, యూ హ్యాడ్ 1 కమర్షియల్ బిల్డింగ్. ఈ కమర్షియల్ బిల్డింగ్లో మనం ఈరోజు డేట్ ఆఫ్ అగ్రిమెంట్ ఎంటర్ అయిన సేల్కి. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, వెకేట్ చేసాక ఎలాగో ఫ్రీనది, 1 month వెకేట్ చేస్తారా, లేదా 1 week వెకేట్ చేస్తారు వాళ్ళు, వెకేట్ చేసాక ఎలాగో అవైలబుల్ కదా అది కాదు క్వశ్చన్ ఇక్కడ మనకి. డేట్ ఆఫ్ అగ్రిమెంట్ రోజు ఆల్రెడీ టెనెంట్స్ బిల్డింగ్లో ఉన్నారు, వాళ్ళు మీకు వెకేట్ చేస్తారు ఇప్పుడు బిఫోర్ సేల్ లోపు, అంటే యాక్చువల్ సేల్ హ్యాపెన్ అయ్యేలోపు దే విల్ వెకేట్. బట్ ఈ వెకేట్ చేయడం అనే ప్రాసెస్ అనేది ఉందో, ఇది చాలా నార్మల్ ప్రాక్టీస్ ఇన్ ద ఇండస్ట్రీ. బిజినెస్ ఇండస్ట్రీస్లో ఇది చాలా నార్మల్ ప్రాక్టీస్. బాబు టెనెంట్స్ ఉంటారు, వాళ్ళు మీరు చెప్పిన తర్వాత వాళ్ళకి డేట్ ఇస్తారు కదా, సంథింగ్ ఒక నోటీస్ పీరియడ్ ఇస్తే వాళ్ళు దే విల్ వెకేట్ ఇన్ యూజువల్ టైమే. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, డేట్ ఆఫ్ అగ్రిమెంట్ రోజు ఈ ప్రాపర్టీ ఏదైతే ఉందో ఇది మీకు ఈ కండిషన్ సాటిస్ఫై చేస్తుందా లేదా అనేది క్వశ్చన్. ఇక్కడ క్వశ్చన్ అర్థమైంది ముందు, ఎప్పుడైనా చెప్పండి దానికి. ఇఫ్ వెకేట్ చేయడానికి కానివ్వండి, యూజువల్ అండ్ కస్టమరీ టైమ్ ఈజ్ రిక్వైర్డ్, అంటే ఇలా వెకేట్ చేయడానికి కానివ్వండి నార్మల్ ప్రాక్టీస్ ప్రకారం టైం ఇస్తే, దెన్ బిల్డింగ్ ఈజ్ అవైలబుల్ ఫర్ సేల్ అండ్ వీ కెన్ రీక్లాసిఫై ఎట్ ఇన్ డేస్ 10. రాసుకోండి అక్కడ, if it is usual and customary time required to vacate, if it is usual practice, రాసుకోండి ఏదైనా, if it is usual practice and customary time required to vacate building, then essayగా yes we can రీక్లాసిఫై యాజ్ ఇన్ డేస్ 105. ఇలా వెకేట్ చేయడం కానివ్వండి, యూజువల్ ప్రాక్టీస్ అండ్ కస్టమరీ టైం రిక్వైర్డ్ టు వెకేట్ ద బిల్డింగ్ అయితే, దెన్ వీ కెన్ రీక్లాసిఫై యాజ్ ఇన్ డేస్ 105. మీకు ఎగ్జామ్లో పదం కనిపించాలి, ఇట్ ఈస్ యూజువల్ అండ్ కస్టమరీ టు వెకేట్ ద బిల్డింగ్ అయితే, దెన్ వీ కెన్ రీక్లాసిఫై ఇట్ యాజ్ నాన్ కరెంట్ అసెట్ హెల్డ్ ఫర్ సేల్. అర్థమైన ఎగ్జాంపుల్ అది. సెకండ్ ఎగ్జాంపుల్ రాసుకోండి, సేల్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ. సేల్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ. అక్కడ కండిషన్ రాసుకోండి, రీప్లేస్మెంట్ ఈజ్ నీడెడ్. సేల్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ, replacement is needed to be available before building can be vacate. Replacement is needed to be available, లేదా needs to be available before building can be vacate. రాసుకొని చెప్తా అర్థం కాదు అప్పుడు. Replacement is needs to be available before building can be vacate. మా రెడీయా? మనం ఉన్న ఒక కంపెనీ ఉంది, దే వాంట్ టు సెల్ దేర్ హెడ్ ఆఫీస్. ఒక కంపెనీ ఉందిరా, వాళ్ళకి కాస్ట్లు ఎక్కువైపోతున్నాయి బాగా. సో దే ఆర్ నాట్ ఏబుల్ టు బేర్ ద కాస్ట్. వాళ్ళకి ఏదో ఫ్యాక్టరీ ఉంది ఒకటి, మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ ఉన్నాయి వాళ్ళకి, చాలా పెద్ద స్పేస్ తీసుకున్నారు వాళ్ళు. దే ఎక్స్పెక్ట్ చాలా పెద్ద స్పేస్ తీసుకున్నప్పుడు ఇప్పుడు ఏంటి వాళ్ళకి వర్కౌట్ అవ్వట్లేదు. ఇప్పుడు వాళ్ళు ఆ ఫెసిలిటీ అమ్మేయాలనుకుంటున్నారు.
బట్ ఈ ఫెసిలిటీ అమ్మేలోపు దే వాంట్ సమ్ ఆల్టర్నేటివ్ బిల్డింగ్. అర్థమైందా మీకు? దీనికి రీప్లేస్మెంట్ కావాలి నీకు, లేదంటే ఎక్కడ పెట్టుకున్నా తీసుకెళ్ళేవన్నీ. ఇక్కడ మన దగ్గర ఫ్యాక్టరీ ఉందిరా, మొత్తం మిషన్స్ మొత్తం ఉన్నాయి, ఇది మనం స్పేస్ మనం బేర్ చేయలేకపోతున్నాం. వీ వాంట్ టు వెకేట్ దిస్ ఇన్స్టెడ్ ఆఫ్ వీ వాంట్ టు సెల్ దిస్, మన ఓన్ అయ్యేది. బట్ ఇది సేల్ చేసేలోపు మనకి రీప్లేస్మెంట్ కావాలి. పాయింట్ అవుతుంది మీకు? సో ఇప్పుడు ఏంటంటే ఈ బిల్డింగ్ సేల్ చేసేలోపు మీకు రీప్లేస్మెంట్ కంపల్సరీగా కావాలంటే, ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే మీకు రీప్లేస్మెంట్ దొరికే వరకు ఈ ఎసెట్ని మీరు 105లో క్లాసిఫై చేయగలరా? అంటిల్ మీకు రీప్లేస్మెంట్ దొరికే వరకు. ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ మనం సేమ్ ఇందాక చూద్దాం టెనెంట్స్ లానే, ఈరోజు మన ఫ్యాక్టరీ బిల్డింగ్ని వీ వాంట్ టు సెల్, అగ్రిమెంట్ ఎంటర్ అయిపోయాం, బట్ మనకి ఇంకా రీప్లేస్మెంట్ దొరకలేదు. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే మీకు రీప్లేస్మెంట్ దొరికే వరకు మీరు వెయిట్ చేయాలా, లేదా ఈ రోజే మీరు దీన్ని రీక్లాసిఫై చేయొచ్చా? మీకు స్పెసిఫిక్గా చెప్తాడు క్వశ్చన్లో, రీప్లేస్మెంట్ నీడెడ్ రా. మీకు రీప్లేస్మెంట్ దొరికే వరకు మీరు దీన్ని క్లాసిఫై చేయగలరా లేదా? ఎట్ చేస్తారు చెప్పండి, రెడీగా ఉందా మీకు? ఇందాక టెనెంట్స్ అంటే నార్మల్ ప్రాక్టీస్, అది వాడు 1 వీక్ వెళ్ళిపోతాడు బయటికి, మరి నీకు రీప్లేస్మెంట్ దొరకదు వెంటనే. ఇప్పుడు కస్టమర్ కావాలి కదా మనకి, ఇప్పుడు మన ఫ్యాక్టరీ చాలా పెద్దది, మనకు తగ్గట్టు దొరకాలి కదా మరి. సో టెనెంట్స్ వెకేట్ చేయడం నార్మల్ ప్రాక్టీస్, బట్ ఇది నార్మల్ కాదు కదా. ఒక ఫ్యాక్టరీ అమ్మేసి దాన్ని మళ్ళీ రీలొకేట్ చేసేసి అక్కడ మళ్ళీ ఇన్స్టలేషన్ చేయాలి మళ్ళీ నువ్వు. సో చాలా తతంగా ఉంది కాబట్టి నీకు ఎప్పటి వరకు అయితే రీప్లేస్మెంట్ దొరకదో, అంటిల్ వీ గెట్ రీప్లేస్మెంట్, అప్పటి వరకు కూడా దిస్ బిల్డింగ్ ఈజ్ నాట్ అవైలబుల్ ఫర్ సేల్ అండ్ నాట్ ఎలిజిబుల్ టు రీక్లాసిఫై యాజ్ ఇండ్ AS 105. రాసుకోండి అక్కడ, అంటిల్ రీప్లేస్మెంట్ ఈజ్ అవైలబుల్ ఇట్ ఈజ్ నాట్ క్వాలిఫై ఫర్ 105. అర్థమైన పాయింట్ అది. ఆ రీప్లేస్మెంట్ ఇంపార్టెంట్ అక్కడ. థింక్ ప్రాక్టికల్లీ. అయిపోయింది రెండోది. మూడోది రాసుకోండి, సేల్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ. మళ్ళీ సేల్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ, బట్ వీ నీడ్ టు క్లియర్ backlog of incomplete work. Sale of manufacturing facility, but we need to clear or complete, we need to clear backlog of incomplete work. But we need to clear backlog of incomplete work. ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ వీఆర్ సెల్లింగ్ అవర్ ఫ్యాక్టరీ, మనం అమ్మేస్తున్నాం, బట్ మీరు మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ అమ్మే ముందు మీకు ఇప్పటి వరకు ఎన్నైతే ఆర్డర్స్ పెండింగ్ ఉన్నాయో, ఎంతమంది అయితే కస్టమర్స్ మీకు ఆర్డర్స్ ఇచ్చారో, ఇంకా చెప్పాలంటే వర్క్ ఇన్ ప్రోగ్రెస్ ఎంతైతే ఉందో దాన్ని మీరు ఫినిష్డ్ గుడ్స్ తయారు చేసి ఆర్డర్స్ మొత్తం ఫిల్ చేసినప్పుడు మాత్రమే వీ కెన్ సెల్ ఇట్. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే వాళ్ళ డేట్ ఆఫ్ అగ్రిమెంటు, ఈ డేట్ ఆఫ్ అగ్రిమెంట్ రోజు మనకి చాలా పెండింగ్ వర్క్ ఉంది, చాలా ఆర్డర్స్ పెండింగ్ ఉన్నాయి. సో ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే ఈ బ్యాక్లాగ్ వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసేంత వరకు ఈ ఫెసిలిటీని మీరు రీక్లాసిఫై చేయగలరా చేయలేరా? చెప్పాలి. CA ఫైనల్ మీరు చిన్నపిల్ల కాదు, చేస్తారా మీరు? ఒక ఫెసిలిటీ ఉంది మన దగ్గర, మనకు బోల్డ్ ఆర్డర్స్ ఉన్నాయి, బట్ దాన్ని ఏంటి మనం అమ్మేస్తున్నాం మన వల్ల కాక. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే డేట్ ఆఫ్ అగ్రిమెంట్ రోజు మీకు చాలా బ్యాక్లాగ్ వర్క్ ఉంది, ఈ బ్యాక్లాగ్ వర్క్ ఫినిష్ అయ్యేంత వరకు మీరు దీన్ని క్లాసిఫై చేయగలరా లేదా? ఎప్పుడు చేయగలరు? వెన్ బ్యాక్లాగ్ ఆఫ్ అన్కంప్లీటెడ్ వర్క్ ఈజ్ ఫినిష్డ్. అది రాసుకోండి, అంటిల్ బ్యాక్లాగ్ ఆఫ్ అన్కంప్లీటెడ్ వర్క్ ఈజ్ ఫినిష్డ్ వీ కెనాట్ రీక్లాసిఫై ఇట్ యాజ్ ఇండ్ AS 105. Until backlog of work is finished we cannot reclassify it as ind AS 105. అయిపోయిందా? వెళ్తారు వెరైటీస్ వస్తున్నాం.
ఆ? చిన్న చిన్న పెండింగ్ కాదు అది. ఏమమ్ముతున్నావు నువ్వు అక్కడ? మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ అమ్మేస్తున్నావు. మరి మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీలో చిన్న వర్క్స్ ఎందుకుంటే నీకు పెద్ద పెద్ద ఆర్డర్స్ పెండింగ్ ఉంటాయి. నువ్వు నీ ప్రీవియస్ కస్టమర్స్కి ఆర్డర్స్ పెండింగ్ లేకుండా సో వాళ్ళు ఒప్పుకుంటారు సేల్ చేయడానికి? ఒప్పుకుంటారు వాళ్ళు సేల్ చేయడానికి? ఇప్పుడు మీరున్నారా, బ్యాచ్ డబ్బులు కట్టారు నాకు. ఇప్పుడు నేను ఈలోపు ఏం చేసిన, సాయంత్రం వీడియో కూడా పెట్టేసి ఇంకో బ్యాచ్ అనౌన్స్ చేశాను. అదవుతుందా? ఇప్పుడు సాయంత్రం మా రూమ్లో ఒక వీడియో పెట్టేసి ఐఎమ్ అనౌన్సింగ్ న్యూ బ్యాచ్ ఒంగోలు అని చెప్పాను. బ్యాచ్ మీరు ఒప్పుకుంటారా దానికి హెల్ప్ ముందు? మరి అన్కంప్లీట్ వర్క్ కదా అది చెప్తుంది ఇక్కడ. సో మనకు కమిట్ అయిన వర్క్ ఫినిష్ అవ్వకుండా నువ్వు దీన్ని సేల్ చేస్తానంటే వాళ్ళు ఒప్పుకోరు, కేసు వేస్తారు, లీగల్ కేసెస్. సో కాబట్టి నాట్ క్వాలిఫైడ్ కండిషన్ అక్కడ. సో కండిషన్ ఫుల్ఫిల్ అవ్వలేదు కాబట్టి అది. ఇప్పుడు ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఒంగోలులో బ్యాచ్ అనౌన్స్ చేశాను, ఇక్కడ స్పేస్ సరిపోవట్లేదు కాబట్టి మిమ్మల్ని కూడా తీసుకెళ్ళిపోతామని చెప్పాను. కొత్త బ్యాచ్ అనౌన్స్ చేసాం మనం. సో ఇక్కడ స్పేస్ సరిపోవట్లేదు, ఏసీ లేదు, హాస్టల్లో ఫుడ్ బాగాలేదు కాబట్టి ఒంగోలులో మంచి హాస్టల్ కట్టాం. అంటే ఏంటి, మిమ్మల్ని కూడా తీసుకెళ్ళిపోతున్నాను. ఇప్పుడు క్వాలిఫైడే కదా. అంటే అర్థం ఏంటి, సేల్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ అలాంగ్ విత్ అన్కంప్లీటెడ్ బ్యాక్లాగ్ వర్క్స్. చెప్పే ముందే వాళ్ళకి, సార్ ఇది మా కంపెనీ సిచ్యువేషన్ అండి, మాకు ఇంత వర్క్ పెండింగ్ ఉంది, సో మీకు మేము అమ్ముతున్నామంటే దాని మీనింగ్ ఏంటంటే మీరు ఫస్ట్ వీళ్ళకి కూడా సేల్ చేసేయాలి, ఈ వర్క్ కూడా మీరు ఫినిష్ చేసి దెన్ యూ కెన్ గో ఫర్ న్యూ ఆర్డర్స్ అని చెప్పారు. దాన్ని కూడా ఒప్పుకున్నాడు. సమ్టైమ్స్ అమ్ముతారు, చూసారు బయట మీరు, మీ వాళ్ళు అవ్వట్లేదు ఇంకా ఏం చేస్తారు సార్, ఫస్ట్ ఇదిగోండి కమిట్మెంట్ ఆర్డర్స్ ఉన్నాయి, ఈ ఆర్డర్స్ ఫుల్ఫిల్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో అని చెప్పి ఏం చెప్పాను, సేల్ ఇప్పుడు మన కండిషను సార్ సేల్ ఆఫ్ బిల్డింగ్ అలాంగ్ విత్ అన్కంప్లీటెడ్ బ్యాక్లాగ్ వర్క్స్. అలా అన్నప్పుడు క్వాలిఫైడ్ కదా. మరి రాసుకోండి అక్కడ, సేల్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ అలాంగ్ విత్ బ్యాక్లాగ్ ఆఫ్ అన్కంప్లీటెడ్ వర్క్స్. అవి కూడా కలిపి అమ్మేశారు మీరు సేల్ ప్రైస్లో. అవి కూడా కలిపి అమ్మేసినప్పుడు ఏమో ఆటోమేటిక్ ప్రైస్ తగ్గిపోతుందిగా. తగ్గితే చెప్పండి, ఏమో ఇందాక కండిషన్ దీనికి ప్రైస్ మారితే మారదా? ఇందాక ఎక్కువ ఇస్తాడు, ఇప్పుడు తగ్గిస్తాడు మళ్ళీ. సో తగ్గించేశాడు కాబట్టి ఆబ్వియస్లీ కండిషన్ ఫుల్ఫిల్డ్. మనకి కమిట్మెంట్ తీసుకున్నాడు వాడు, మనకి ఇంకా బాధ్యత లేదు. అలాంగ్ విత్ అన్కంప్లీటెడ్ వర్క్స్తో తీసుకుంటే దెన్ ఇట్ ఈజ్ ఎలిజిబుల్ ఫర్ సేల్. ఏంటి డౌట్ ఏమన్నా? ఇక్కడ ఏముండు. ఇంకోటమ్మా లాస్ట్, ఇంకా సేల్ ఆఫ్ బిల్డింగ్ ఎట్ హయ్యర్ వాల్యూ. సేల్ ఆఫ్ బిల్డింగ్ ఎట్ హయ్యర్ వాల్యూ. సేల్ ఆఫ్ బిల్డింగ్ ఎట్ హయ్యర్ వాల్యూ బట్ నో యాక్టివ్ మార్కెట్ ఈజ్ అవైలబుల్. సేల్ ఆఫ్ బిల్డింగ్ ఎట్ హయ్యర్ వాల్యూ బట్ నో యాక్టివ్ మార్కెట్ ఈజ్ అవైలబుల్. సేల్ ఆఫ్ బిల్డింగ్ ఎట్ హయ్యర్ వాల్యూ బట్ నో యాక్టివ్ మార్కెట్ ఈజ్ అవైలబుల్. ఎవరు ఉన్నారు, ఒక ఆయన ఎఫ్ఆర్ 15,000 ఫీజు పెట్టాడు, ఎఫ్ఆర్ ఎఫ్ఎస్ని పెట్టాడు, 15,000 పెట్టాడు, బట్ మార్కెట్లో కొనేవాళ్ళు ఎవరు లేరు. మీ దగ్గర బిల్డింగ్ ఉంది, మీరు ఏం చేసి హడావుడి ఈ బిల్డింగ్ ₹1,00,00,000 అంటున్నారు మీరు, అక్కడ చూస్తే 10 lakhs దాని వాల్యూ. ఉంటారు కొంతమంది, బయట చూడండి మీరు, అడిగాను అనుకోండి బిల్డింగు ₹1,00,00,000 అంటాడు, బట్ మార్కెట్లో చూస్తే దానికి అంత సీన్ లేదు. బట్ అలాంటప్పుడు నువ్వు డూ యూ క్లాసిఫై ఇట్ అండర్ 105? అంటే మార్కెట్లో నీకు రీజనబుల్గా ఉండాలని చెప్పే ప్రైసు, నువ్వు రెడీగా ఉన్నావు అమ్మటానికి, బట్ ఇంత పెద్దగా చెప్తున్నా బయట యు ఆర్ రెడీ టు సేల్, బిల్డింగ్ ఈజ్ రెడీ ఫర్ సేల్, బట్ మార్కెట్లో ఉన్న ప్రైస్కి నువ్వు చెప్పేదానికి ఎక్కడ సంబంధం లేదు. అలాంటప్పుడు ఇండియస్ 105 ఒప్పుకునిద్దా? నో. ఏం చెప్పి బాబు, మార్కెట్లో ఉన్న రేటుకి అటు ఇటు చెప్పు కొంచెం. 10 lakhs మార్కెట్ ఉందనుకోండి రా, 12 చెప్పండి, 14 చెప్పండి, మీరు మహా అయితే మీరు డైరెక్ట్లీ ₹1,00,00,000 చెప్పేస్తున్నారు. సో కాబట్టి హైలీ మార్కెట్లో ఉన్న రేటుకి కానీ దగ్గర లేకపోతే ఇట్ ఈజ్ నాట్ ఫుల్ఫిల్ ద కండిషన్ ఆఫ్ అవైలబుల్ ఫర్ సేల్. రాసుకోండి అక్కడ ఏమైనా రాశారు, సేల్ ఆఫ్ బిల్డింగ్ ఎట్ హయ్యర్ వాల్యూ ఇఫ్ ఇట్ ఈజ్ నాట్ ఇన్ లైన్ విత్ కరెంట్ మార్కెట్ ప్రైసెస్.
if it is not in line with current market prices, then it is not eligible. నేను 5 అయినాయా? ఇంకో 3 చిన్న చిన్న నేమ రాసుకోండి. రాసే ముందు వినండి ఒకసారి, ఓకేనా? 5 అయిపోయినాయి. ఇది చాలా ఇంపార్టెంట్ రా, మీకు ఎంసీక్యూ వస్తుంది, కేస్ స్టడీ వస్తుంది. నెక్స్ట్ చూడండి, ఏం లేదా, మనం ఒక బిల్డింగ్ ఉంది, సేల్ చేసేసాం. బట్ ఈ సేల్ చేయటం అనేది డిలే అవుతుంది. డిలే బికాజ్ ఆఫ్ సమ్ మైనర్ యాక్టివిటీస్. సేల్ డిలే అవుతుంది. సేల్ అయిపోయింది ఆల్రెడీ, అగ్రిమెంట్ ఇచ్చేసాం మనం, బట్ దిస్ ఈజ్ డిలేడ్ డ్యూ టు సమ్ మైనర్ యాక్టివిటీస్. ఏదో చిన్న చిన్న వాటి వల్ల డిలే అవుతుంది. ఏమో చూడండి, ఇక్కడ 2 పదాలు ఉంటాయి, మైనర్ యాక్టివిటీస్, మేజర్ యాక్టివిటీస్. సో మీకు చిన్న చిన్న మైనర్ యాక్టివిటీస్ వల్ల కానివ్వండి, లేదా చిన్న చిన్న లీగల్ ప్రాసెస్ వల్ల కానివ్వండి. అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇంట్లో 2-3 ఉన్నారు, అందరూ సైన్లు పెట్టాలి. వాళ్ళ అబ్బాయి ఇంకా లేడు ఇక్కడ, ఫాదర్ సైన్ పెట్టాడు, గొడవ లేదు అక్కడ, జస్ట్ చిన్న డిలే. ఎందుకని, అందరూ రెడీగా లేరు సైన్ పెట్టడానికి. వాడు ఇక్కడ యూఎస్లో ఉన్నాడు, వాడు రావాలి రేపు. సో చిన్న చిన్న యాక్టివిటీస్ వల్ల కానీ మీకు ఈ సేల్ యాక్టివిటీ డిలే అవుతుంటే, ఈవెన్ దో వీ కెన్ రీక్లాసిఫై యాజ్ ఇండ్ AS 105. మైనర్ యాక్టివిటీస్ కానివ్వండి, చిన్న చిన్న లీగల్ ఇష్యూస్ కానివ్వండి, ఏదైనా వాల్యుయేషన్ ప్రాసెస్ కానివ్వండి. మీరేమంటున్నారు, దీనికి కోటబల్ అంటున్నాను, వాడేమంటాడు, ఆగాగు నాకు నమ్మకం లేదు, నేను పిలుస్తా అన్నాడు ఒకరిని. అంటే ఏంటి, దే వాంట్ టు రీవాల్యూ. ఇలాంటి చిన్న చిన్న వాల్యుయేషన్స్ వల్ల కానివ్వండి, లీగల్ ప్రాసెస్ వల్ల కానివ్వండి, మైనర్ రిపేర్స్ వల్ల కానివ్వండి డిలే అయితే, దెన్ ఇట్ ఈజ్ ఎలిజిబుల్. అలా కాకుండా మేజర్, ఇఫ్ బికాస్ ఆఫ్ సమ్ మేజర్ ఇష్యూస్, దెన్ ఇట్ ఈజ్ నాట్ క్వాలిఫైడ్. 2 రాసుకోండి సింపుల్గా. ఒకటేమో మైనర్ ఇష్యూస్, చిన్న చిన్న వాల్యుయేషన్స్, లీగల్ ప్రాసెస్ అయితే ఎలిజిబుల్, మేజర్ అయితే నాట్ ఎలిజిబుల్. 2 రాసుకోండి. మైనర్ రిపేర్స్ అవ్వచ్చు, చిన్న చిన్న లీగల్ ఇష్యూస్ అవ్వచ్చు, వాల్యుయేషన్ వల్ల అవ్వచ్చు, నో ప్రాబ్లం, వీ కెన్ రీక్లాసిఫై యాజ్ ఇండ్ AS 105. అదే మేజర్ అనుకోండి, మేజర్ మీన్స్ ఇంట్లో వాళ్ళు కొట్టేసుకుంటున్నారు, మొగుడు పిల్లం, నేనమ్మనని. కొడుకు ఒప్పుకుంటే తండ్రి ఒప్పుకోవట్లేదు, ఫాదర్ ఒప్పుకుంటే కొడుకు ఒప్పుకోవట్లేదు, లేదా కోడలు ఒప్పుకోవట్లేదు, కోర్టుకి వెళ్ళిపోయారు లీగల్ ఇష్యూస్కి. ఏమో లీగల్ ప్రాసెస్ వేరు, లిటిగేషన్ వేరు. లీగల్ ప్రాసెస్ చిన్న ప్రాబ్లం ఇది, బట్ లిటిగేషన్ అనుకోండి, వీళ్ళు కేసు వేసారు కోర్టులో, దీన్ని అమ్మడానికి వీల్లేదని, అలాంటప్పుడు అది మేజర్కి వస్తుంది మళ్ళీ, ఓకేనా? మా దీంట్లో ఫస్ట్ 3 ఇంపార్టెంట్. టెనెంట్స్ వెకేట్ చేయడం కానీ యూజువల్ ప్రాక్టీస్ అయితే దెన్ అలౌడ్. మీకు రీప్లేస్మెంట్ దొరకాలంటే, రీప్లేస్మెంట్ దొరికేంత వరకు కూడా దీన్ని మీరు రీక్లాసిఫై చేయలేరు. నెక్స్ట్, మీ బ్యాక్లాగ్ వర్క్స్ ఉన్నప్పుడు మీరు బ్యాక్లాగ్ వర్క్స్ అమ్మలేదు, జస్ట్ యువర్ సెల్లింగ్ యువర్ ఫెసిలిటీ ఓన్లీ. ఈ బ్యాక్లాగ్ వర్క్స్ మీరే ఫినిష్ చేయాలి. ఈ బ్యాక్లాగ్ వర్క్స్ మీరే ఫినిష్ చేయాలంటే దెన్ ఇట్ ఈస్ నాట్ ఎలిజిబుల్ ఫర్ 105 ఆన్ డేట్ ఆఫ్ అగ్రిమెంట్. ఎప్పుడైతే మీరు బ్యాక్లాగ్ వర్క్స్ ఫినిష్ చేస్తారో దెన్ ఓన్లీ యూ ఆర్ ఎలిజిబుల్ టు రీక్లాసిఫై. ఈ 3 ఇంపార్టెంట్, ఓకేనా? రైట్, వెళ్దాం నెక్స్ట్. అలా ఏం లేదే, ఇఫ్ యూ వాంట్ ఇమీడియట్ సేల్ చేసావు గొడవ లేదు, బట్ ఇప్పుడు వెంటనే సేల్ అవ్వదు కదా మనకి. ఏమో చూడండి, ఫస్ట్ పీపీలో ఉంది, అది వెంటనే సేల్ అవ్వచ్చు, సేల్ అవ్వచ్చు కొన్ని. బట్ ఈ ఇండ్ AS ఏం చెప్పిద్దంటే, ఫస్ట్ మీరు ఇండ్ AS 16 నుంచి ఇమీడియట్లీ రీక్లాసిఫైడ్ టు 105. ఆ రీక్లాసిఫై చేసే ముందు వీ హ్యావ్ టు చెక్ ఆల్ ద కండిషన్స్. ఈ కండిషన్స్ ఫుల్ఫిల్ అయితే మాత్రమే 105, లేకపోతే ఇట్ విల్ బి రిమైన్ ఇన్ 116 ఓన్లీ. మీకు అర్థమవుతుందా? యూ వాంట్ సేల్ రా, ఒకప్పుడులాగా సేల్ చేయడం లేదు. IPCC లెవెల్ ఏంటి, మనకి ఇండ్ AS లేదు ఇది. ఇప్పుడు ఏంటి, ఇండ్ AS వచ్చిన తర్వాత మీరు సేల్ చేయాలనే ఉద్దేశం మీకున్నప్పుడు ఫస్ట్ ప్లీజ్ ఆన్ ద డేట్ చూడండి. సింపుల్గా మనం ఎక్కడున్నా, ఇప్పుడు 16లో ఉన్నారు ఇవాళ, వీ వాంట్ టు సెల్ అంటే 105కి వెళ్ళాలి ఫస్ట్ మీరు. అంటే ఏం చెప్తాడు, ఆన్ ద డేట్ ఆఫ్ సేల్ ఏదైతే ఉందో మీరు అనుకుంటున్నారో, ఫస్ట్ ఆ రోజు ఇండ్ AS 16 యొక్క కరెక్ట్ క్యారింగ్ అమౌంట్ కనుక్కోండి ఫస్ట్. అంటే ఏంటి, క్యారింగ్ అమౌంట్ మైనస్ డిప్రిసియేషన్, ఇంపైర్మెంట్ లాస్, రివాల్యుయేషన్స్ మొత్తం చేసుకోండి మీరు.
ఫస్ట్ బ్రింగ్ ద ఎసెట్ టు కరెక్ట్ వాల్యూ యాజ్ పర్ అప్లికబుల్ ఇండెక్స్ ఆఫ్ ఓల్డ్ ఎసెట్. తీసుకొచ్చామా? ఇప్పుడు చెక్ చేయండి. ఇప్పుడు కండిషన్ చెక్ చేస్తాం, రెడీగా ఉందా లేదా, హైలీ ప్రాబుల్ ఆర్ నాట్. ఉంది అన్నీ మొత్తం ఫుల్ఫిల్ అయిపోయినాయమ్మా. దెన్ బ్రింగ్ ఇట్ టు ఇండెక్స్ 105. ఇక్కడ ఏం చెప్తాడు, హౌ టు మెజర్ అండర్ 105. అప్పుడు చెప్తారు, మీరు చూసిన బిజినెస్ కాంబినేషన్లో ఇట్ కెన్ బి మెజర్డ్ ఎట్ కాస్ట్ ఆర్ ఫెయిర్ వాల్యూ మైనస్ కాస్ట్ ఆఫ్ సెల్ విచ్ ఎవరేజ్ లెస్. చూసామా? బిజినెస్ కాంబినేషన్లో అసెట్స్ మొత్తం తీసుకుంటాం. అక్కడ మీకు చెప్పే నాన్ కరెంట్ అసెట్స్ హెల్డ్ ఫర్ సేల్ అయితే ఫెయిర్ వాల్యూ మైనస్ కాస్ట్ ఆఫ్ సేల్ తీసుకుంటాం అక్కడ. ఇదే నెక్స్ట్ మెజర్మెంట్. ఇది చూద్దాం, చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ఏంటి, మన బ్యాలెన్స్ షీట్లో ఇండెక్స్ 16 ఉందిరా. ఈ ఇండెక్స్ 16ని యూ వాంట్ టు క్లాసిఫై టు 105 అంటే ఈ కండిషన్స్ చూడాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అంతేగాని నీ ఇష్టానికి మేనేజ్మెంట్ అనుకుంటుంది ఎప్పుడు ఐ వాంట్ టు సెల్. సో మియర్ ఇంటెన్షన్ ఆఫ్ మేనేజ్మెంట్ డస్ నాట్ అమౌంట్ టు క్వాలిఫై ఫర్ 105. అది ఒకప్పుడు ఇండేస్ లేనప్పుడు. ఇప్పుడేంటి, మీరు కంపల్సరిగా కండిషన్స్ అన్నీ చెక్ చేసి ఆ కండిషన్స్ ఫుల్ఫిల్ అయినప్పుడు మాత్రమే వీ వాంట్ టు బ్రింగ్ ఇట్ టు 105. ఇప్పుడు మనం ఏం చూస్తున్నాం, ఇండేస్ 16 నుంచి 105కి రావాలంటే ఏ టైప్ ఆఫ్ కండిషన్స్ సాటిస్ఫై చేయాలి. ఏం చేస్తుంది మేనేజ్మెంట్, కొన్నిసార్లు కండిషన్స్ లేకపోయినా సరే దే విల్ రీక్లాసిఫై. అప్పుడు మనం చెక్ చేయాలి. యాజ్ ఎన్ ఆడిటర్ యూ హ్యావ్ టు చెక్ ఆల్. మీరు కండిషన్స్ లేకపోయినా సరే మీరు క్లాసిఫై చేశారు కాబట్టి వీ వాంట్ టు క్వాలిఫై అవర్ ఆడిట్ రిపోర్ట్ ఆన్ దీస్ మ్యాటర్స్. ఇది ఇంకా థియరీనే, అర్థమైందా? దీంట్లో 2 పార్ట్స్ ఉన్నాయమ్మా. ఫస్ట్ కండిషన్స్, వెళ్ళాలంటే ఏంటి, ఇల్లాకేంటి, ఇల్లాకేంటి తర్వాత చూద్దాం. మెజర్మెంట్ అది ఇంపార్టెంటే. అర్థమైంది? ఇప్పుడు కండిషన్స్ ఈ రెండులో కాదు, ఆన్ డేట్ ఆఫ్ కాదమ్మా. ఇప్పుడు ఈ రెండు ఇంకా మ్యాండేటరీ లేదు. స్టార్టింగ్లో ఉన్నామమ్మా, మనం మిడిల్లోకి వచ్చాం. హియర్ వీ థింక్ ఇది మనకు వేస్ట్, ఇంకా ఈ షర్టు ఈ ఫెసిలిటీ మనం వాడలేకపోతున్నాం అనుకున్నాం. నువ్వు ఏ డేట్లో అయితే యు ఆర్ థింకింగ్ టు రీక్లాసిఫై, ఆ డేట్ రోజు నువ్వు చెక్ చేసుకోవాలి. ఈరోజు మెషిన్ రెడీగా ఉందా లేదా, ఈరోజు సెల్లింగ్ రెడీగా ఉందా లేదా, సేల్ హైలీ ప్రాబుల్ ఆర్ నాట్, ఆ రోజు చెక్ చేయాలి. ఈ చెక్ చేసిన తర్వాత మెజర్మెంట్, మళ్ళీ ఈ రెండింగ్కి వెళ్ళావు, అక్కడ మళ్ళీ మెజర్మెంట్. అర్థమైందా? ఈ రెండింగ్లో రీక్లాసిఫై చేయం మనం. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు మేనేజ్మెంట్ చెప్పలేం కదా ఎప్పుడు అమ్మాలి మనం. మిడిల్లో నీడ్ పడవచ్చు మనకి. ఆ రోజు మీరు అమ్ముకోవాలంటే ఫస్ట్ బ్రింగ్ 16 to 105 దెన్ సేల్. అంతేగాని డైరెక్ట్లీ వీ కెనాట్ సేల్. అర్థమైందా పాయింట్ మీకు? అర్థమైందమ్మా? ప్రజెంట్ ఏంటి కండిషన్ చెప్పండి. అసెట్ ఈజ్ రెడీ ఫర్ ఇమీడియట్ సేల్ ఇన్ ప్రజెంట్ కండిషన్. దట్ మీన్స్ ఇఫ్ మేనేజ్మెంట్ వాంట్ టు సెల్ ఇన్ డిస్టెంట్ ఫ్యూచర్ దెన్ ఇట్ ఈజ్ నాట్ అవైలబుల్. ఇక్కడ మనం చదువుకునేది ఏంటి, రివర్స్ చదువుకుంటున్నాం. ఇక్కడ మనకు చెప్పలా వాడేంటి, దీని మీనింగ్ చెప్పలా వాడు. దానికి ఏం చెప్పాడు, ఇఫ్ మేనేజ్మెంట్ వాంట్ టు సెల్ ఇన్ డిస్టెంట్ ఫ్యూచర్, ఎప్పుడో అమ్మాలనుకుంటే ఇప్పుడు రెడీగా లేవు నువ్వు. ఫర్ ఎగ్జాంపుల్, ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ అమ్మాలంటే నాకు రీప్లేస్మెంట్ కావాలి. మేనేజ్మెంట్ ఏమనుకుంటుంది, సరే రీప్లేస్మెంట్ దొరికాక అమ్ముదాం అనుకుంటుంది. అదే మీనింగ్ థింక్ చేయండి మీరు. డిస్టెంట్ ఫ్యూచర్ మీన్స్ నాకు రీప్లేస్మెంట్ ఫెసిలిటీ దొరికాక అమ్ముదాం అనుకుంటున్నాడు. లేదా బ్యాక్లాగ్ వర్క్ పెండింగ్ ఉంది, బ్యాక్లాగ్ వర్క్ చేశాక అమ్ముదాం అనుకుంటున్నాడు. సో దెన్ దిస్ కండిషన్ ఈజ్ నాట్ ఫుల్ఫిల్. క్లియర్ అందరికీ? చాలా చాలా ఇంపార్టెంట్. ఆ ఎగ్జాంపుల్స్ కూడా అయిపోయింది. ఇది నెక్స్ట్ చూడండి. సేల్ ఈజ్ హైలీ ప్రాపబుల్. దీనికి మనకి ఒక 6 కండిషన్స్ ఉన్నాయి. ఈ కండిషన్స్ కూడా మీరు ఎగ్జామ్లో గుర్తుపెట్టుకోవాలి. ఎగ్జామ్లో క్వశ్చన్ వచ్చిందంటే యూ హ్యావ్ టు రైట్ 6 కండిషన్స్. ఓకేనా? అందరూ ఒకసారి బుక్ తీసుకొని చెప్తా. అమ్మా మీకు లేదా బుక్, ఇదిగోండి PDF పెట్టాను గ్రూప్లో, తీసుకోండి మీరు. ఆన్లైన్ ఏమో పేజ్ నెంబర్ 109. అందరూ కూడా పేజ్ నెంబర్ 109కి రావాలి. ఒక క్వశ్చన్ ఉందమ్మా ఇక్కడ, పాస్ట్ పేపర్ November 18 క్వశ్చన్ అది. అందరూ కూడా పేజ్ నెంబర్ 109కి రావాలి. ఒక్కసారి క్వశ్చన్ చదవద్దు, మరి క్వశ్చన్తో పని లేదు, ఆన్సర్ కానీ చెప్తా. ఏమ్మా కనపడలేదా? మరి క్వశ్చన్ కావాలి నీకు? ఇంకా వెళ్ళా క్వశ్చన్కి మనకు అప్పుడే. ఈ కండిషన్స్ అక్కడ రాసిన లిస్టు, ఇప్పుడు మీరు మళ్ళీ దాన్ని రాసుకోవడం కాకుండా ఇక్కడ రాసున్నాయి కండిషన్స్, ఇక్కడ మార్క్ చేసుకుంటారు కదా, అయిపోయి సింపుల్గా. చూడండి ఫస్ట్ నుంచి చదువుదాం. యాజ్ పర్ ఇండెక్స్ 105, నాన్ కరెంట్ అసెట్స్ హెల్డ్ ఫర్ సేల్ అండ్ డిస్కంటిన్యూయింగ్ ఆపరేషన్స్ అండ్ ఎంటిటీ షెల్ క్లాసిఫై నాన్ కరెంట్ అసెట్స్ హెల్డ్ ఫర్ సేల్ ఇఫ్ ఇందా చెప్పాం కండిషన్ మనం, ఇఫ్ క్యారింగ్ అమౌంట్ విల్ బి రికవర్డ్
ప్రిన్సిపల్లీ త్రూ సేలా యూజా? సేలే కదా, సేల్ రాదర్ దాన్ యూజ్. మీరు కానీ మీ ఎసెట్ యొక్క క్యారింగ్ అమౌంట్ని యూ వాంట్ టు రికవర్ ప్రైమర్లీ ఫ్రమ్ సేల్, నాట్ ఫ్రమ్ యూజ్. అలా మీ మైండ్లో థాట్ వచ్చినప్పుడు యూ కెన్ రీక్లాసిఫై పీపీఈ టు నాన్ కరెంట్ అసెట్. బట్ అలా మీరు రీక్లాసిఫై చేయాలంటే దేర్ మస్ట్ బి సమ్ కండిషన్స్. చూడండి కింద ఏమో, ఫర్ అసెట్ టు బి క్లాసిఫైడ్ యాజ్ హెల్డ్ ఫర్ సేల్ ఇట్ మస్ట్ బి అవైలబుల్ ఫర్, ఫస్ట్ కండిషన్ అమ్మ అక్కడ రాసుకోండి, 1 అని రాసుకోండి అక్కడ. ఇట్ మస్ట్ బి అవైలబుల్ ఫర్ ఇమీడియట్ సేల్ ఇన్ ప్రజెంట్ కండిషన్. తర్వాత చూడండి ఇంకా లాస్ట్కి రండి. ఇన్ సచ్ సిచ్యువేషన్ అండ్ అసెట్ కెనాట్ అండర్లైన్ చేయండి అక్కడ ఏమో, అదే పారాగ్రాఫ్లో లాస్ట్ లైన్ రండి. ఇన్ సచ్ ఎ సిచ్యువేషన్ అసెట్ కెనాట్ బి క్లాసిఫైడ్ యాజ్ ఎన్సిఏ హెల్డ్ ఫర్ సేల్ ఇఫ్ చదవండి అదేంటో, ఇంటెండెడ్ టు సెల్ ఇన్ డిస్టెంట్ ఫ్యూచర్. అర్థమైందా? సో మీరు ఎగ్జామ్లో ఆ 2 రాయాలి. ఫస్ట్ ఏమో ఇఫ్ అసెట్ కానీ ఏమో రెడీగా ఉండాలి టు సేల్ ఇన్ ప్రజెంట్ కండిషన్. ఇది ఎప్పుడు కాదంటే ఇఫ్ మేనేజ్మెంట్ వాంట్ టు సేల్ ఇన్ డిస్టెంట్ ఫ్యూచర్ దెన్ దిస్ కండిషన్ ఈజ్ నాట్ సాటిస్ఫైడ్. ఒకటేమో పాజిటివ్ రాయాలి, ఇంకోటేమో నెగిటివ్ రాయాలి. అర్థమైంది పాయింట్ మీకు ఎలా ఉందో? ఇలా మీరు ఎగ్జామ్లో రాయాలి, 2 రాయాలి. ఒకటేమో కండిషను, రెండేమో దానికి రివర్సు. రైటా? ఎలా నెక్స్ట్ దీన్ని చూద్దాం ఇప్పుడు. తర్వాత చూడండి, ఫర్ ద సేల్ టు బి హైలీ ప్రాబబుల్. ఏమో ఫస్ట్ దా దగ్గర 1 వేసుకోండి, ది దగ్గర ఫస్ట్ కండిషన్ అది. ది అప్రోప్రియేట్ లెవెల్ ఆఫ్ మేనేజ్మెంట్ మస్ట్ బి కమిటెడ్ టు ఏ ప్లాన్ టు సెల్ ద అసెట్. అక్కడ దాకంత ఒకటి అది. అంటే చూడండి, టాప్ మేనేజ్మెంట్ ఎవరైతే ఉన్నారో ఈ ఫ్యాక్టరీ కానివ్వండి, ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ కానివ్వండి, ఈ సీజీయూ కానివ్వండి, అమ్మటానికి దే మస్ట్ హ్యావ్ కమిట్మెంట్. అంతేగాని అమ్ముదాంలే, బేరం వస్తే అమ్ముదాంలే. మీరు బయట వింటారు, 2 రకాలు ఉంటారు బయట. ఖచ్చితంగా అమ్మాలి, లేదా మంచి బేరం వస్తే అమ్ముతానులే. విన్నారా? పల్లెటూరులో కానీ బయట ఎక్కడైనా సరే మన దగ్గర ఎసెట్ ఉంది, మనకి ఇంటెన్షన్ లేదు, ఏం చెప్తాడు? అరే ఇప్పుడు అమ్మనరా, కానీ మంచి బేరం వచ్చింది అనుకో అమ్మేస్తా అంటాడు. అంటే వాడి కమిట్మెంట్ లేదు అక్కడ. మంచి బేరం వస్తే అమ్మటం వేరు, ఖచ్చితంగా అమ్మాలనుకోవటం వేరు. ఇక్కడ ఏం చెప్తున్నాడు? మేనేజ్మెంట్కి కమిట్మెంట్ ఉండాలి. చూడండి లైను మీకు అక్కడే ఉండాలమ్మా ఎగ్జామ్లో, అప్రోప్రియేట్ లెవెల్ ఆఫ్ మేనేజ్మెంట్ మస్ట్ బి కమిటెడ్. ఓకేనా? మస్ట్ బి కమిటెడ్ టు సెల్ ఎసెట్. మీకు అక్కడ కమిట్మెంట్ గుర్తుండాలి, అండర్లైన్ చేసుకోండి కీవర్డ్స్. ఫస్ట్ పాయింట్ అర్థమైందా? సెకండ్ అది అండ్ యాక్టివ్ ప్రోగ్రామ్ టు లొకేట్ ద బయ్యర్ అండ్ కంప్లీట్ ప్లాన్ మస్ట్ హ్యావ్ బీన్ ఇనిషియేటెడ్. అంటే ఏంటి? ఒక యాక్టివ్ ప్రోగ్రామ్ ఉండాలి దీన్ని సేల్ చేయడానికి. ఫర్ ఎగ్జాంపుల్ పేపర్లో అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడం కానివ్వండి, లేదా బ్రోకర్స్కి చెప్పేయటం కానివ్వండి. చెప్తారా బయట? మీరు చూస్తుంటారు బయట, వీ వాంట్ టు సెల్ దిస్ ప్లాంట్ అని యాడ్ ఇవ్వాలిగా మార్కెట్లో. ఏమో పేపర్లో అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడం కానివ్వండి, లేదా బయ్యర్స్కి పిలవడం కానివ్వండి, బ్రోకర్స్ చెప్పేయటం కానివ్వండి. అంటే ఏంటి? యాక్టివ్ ప్రోగ్రామ్. అండ్ యాక్టివ్ ప్రోగ్రామ్ ఫర్ సెల్ లేదా యాక్టివ్ ప్రోగ్రామ్ టు గెట్ ద బయ్యర్స్ మస్ట్ బి ఇనిషియేటెడ్. అంటే అమ్మటానికి ఏమైతే యాక్టివిటీస్ కావాలో అవి మేనేజ్మెంట్ స్టార్ట్ చేసి ఉండాలి. ఇప్పుడు మీరు ఎవరు ఉంటారు, ఇంట్లో సంబంధాలు వస్తారు మీకు. అంటే మీనింగ్ ఏంటి? సంబంధాలు చూడటం అంటే ఆవిడకి చెప్తారు పిల్లల పేరేకి, మీ చుట్టాలకు చెప్తారు మా వాడికి సంబంధం చూడండి సీ అయిపోయిందని, అంతే కదా? అప్పుడు మీకేంటి? యు ఆర్ రెడీ ఫర్ మ్యారేజ్, దెన్ యూ క్యాన్ క్లాసిఫై ఫ్రమ్ బ్యాచిలర్ టు ఏంటది రెడీ ఫర్, అంతేనా? బ్యాచిలర్ టు రెడీ ఫర్ మ్యారేజ్, లేదా రెడీ ఫర్ హెల్, హెవెన్ టు రెడీ ఫర్ హెల్. ఎప్పుడు క్లాసిఫై చేయాలి మీరు? మీ ఇంట్లో మీ నాన్న కానీ మీకు పెళ్లి చేయాలని స్ట్రాంగ్గా కమిట్మెంట్ ఉంది మీ నాన్నకి, అవునా? ఇదేంటి దోమ? ఏమో చూడండి, ఇప్పుడు ప్రజెంట్ మీరేంటరా చదువుకుంటున్నారు మరి. చూడండి, ఇప్పుడు మిమ్మల్ని యూ వాంట్ టు రీక్లాసిఫై టు రెడీ ఫర్ మ్యారేజ్. ఎప్పుడు చెప్పండి? మీ నాన్న మీ ఇంట్లో నీకు ఇంకా వయసు అవ్వలేదులే మాదేశ్ అని చెప్పాడు. సో ఆయన ఇంట్రెస్టింగ్గా లేడు, నువ్వు క్లాసిఫై చేసుకుంటావా? బ్యాక్లాగ్స్ ఉన్నాయి, ఇంకా అవి క్లియర్ చేస్తే కానీ ముందుకు వెళ్దా. అమ్మ చూడండి, ఇంట్లో మన ఫాదర్ కమిట్మెంట్గా ఉన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ మా ఇంట్లోనే మా మామూలు కమిట్మెంట్ లేదు, మా అమ్మకి రెడీగా ఉంది. సో మన పేరెంట్స్ ఆర్ కమిటెడ్ టు మ్యారేజ్. నెక్స్ట్ పేరెంట్స్ కమిట్మెంట్తో పాటు స్టార్ట్ చేయాలి వర్క్. మరి సంబంధాలు చూడమని చెప్పాలి, బ్రోకర్స్కి చెప్పాలి, ఏమో చుట్టాలకు చెప్పాలి. అలాగే ఇక్కడ చూడండి, ఈ మేనేజ్మెంట్ అనేది ఈ ఎసెట్ అమ్మటానికి దే ఆర్ కంప్లీట్లీ కమిటెడ్. కమిట్మెంట్తో పాటు వర్కౌట్ స్టార్ట్ చేయాలిగా. మరి
యాక్టివ్ ప్రోగ్రామ్స్ టు గెట్ ద బయ్యర్స్. యాక్టివ్ ప్రోగ్రామ్స్ టు గెట్ ద బయ్యర్స్ అంటే అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడం కానివ్వండి. ఎందుకు చెప్తున్నా అంటే ఇది ఇస్తాడు మీకు కేస్ స్టడీ. మేనేజ్మెంట్ స్టార్టెడ్ గివింగ్ అడ్వర్టైజ్మెంట్స్, మేనేజ్మెంట్ టాకింగ్ విత్ బ్రోకర్స్ ఫర్ సేల్. అప్పుడు మీరు కండిషన్ చెక్ చేసుకోవాలి. అంటే ఏంటి? అన్ యాక్టివ్ ప్రోగ్రామ్ టు గెట్ ద బయ్యర్స్ ఈజ్ ఇనిషియేటెడ్ బై ద మేనేజ్మెంట్. సెకండ్ కండిషన్ ఏమో కమిట్మెంట్ టు యాక్టివ్ ప్లాన్. థర్డ్ పాయింట్ చూడండి. అయిపోయిందా? ద అసెట్ మస్ట్ బి యాక్టివ్లీ మార్కెటెడ్ ఫర్ సేల్ అట్ ఏ ప్రైస్ రీజనబుల్. అంటే ఇందాక చెప్పాం మన పాయింట్, మార్కెట్లో ఎంతైతే ప్రైసెస్ రీజనబుల్గా ఉన్నాయో. మీరు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారా? మీరు యాడ్ ఇచ్చారు. మాదేశ్వర్ నాన్న ఇప్పుడు ఏం చెప్పాడు? అబ్బాయికి పెళ్ళని చెప్పాడు, రెడీగా ఉన్నాడు, వాళ్ళ చుట్టాలకు చెప్పెట్టాడు. బట్ కట్నం 100 కోట్లు అడుగుతున్నాడు. వాడు సీఏ క్వాలిఫైడ్ జాబ్ రా, వాడికి మార్కెట్ ఎంత ఉంది? ఒక 5 కోట్లు కట్టం ఉంది వాడికి అనుకుందాం. వాడికి 5 crores కట్టం ఇస్తారు. బట్ వాళ్ళ ఫాదర్ ఏంటి? మా వాడికి 100 కోట్లు ఇస్తే కానీ, లేదా మా వాడికి స్పేస్లో ఫ్లాట్ ఇవ్వాలి, చంద్రమండలం మీద ఫ్లాట్ అడుగుతున్నాడు. అలా రీజనబుల్గా ఉందా చెప్పండి మీరే? మనం అడిగేదానికి మార్కెట్లో మన వద్ద సంబంధం ఉందా చెప్పండి మీరే? మనం అడిగేదానికి మార్కెట్లో మనకున్న వాల్యూకి సంబంధం ఉందా? నువ్వేం చెప్పాలి అప్పుడు? కట్నం 6 కోట్లు అడిగాడు, 7 కోట్లు అడిగాడు, 4 కోట్లు అడగొచ్చు. వాడు వర్త్ 5 కోట్లు, 4 అడగొచ్చు, 7 అడగొచ్చు, 70, 100 అడగకూడదు. రిలేట్ చేసుకోండి రా చెప్తున్నాను. అర్థమైందా? సో అలాగే మీ ప్లాంట్ యొక్క మార్కెట్ ప్రైస్ ఎంత? 100 కోట్లు. మీరేం చెప్తున్నారు? 1000 కోట్లు చెప్తున్నారు. మీరు ఎంత చెప్పాలి? మహా అయితే 150 చెప్పుకోవచ్చు, బేరం మాట తగ్గించుకోవచ్చు. కాబట్టి సో అలా అంటే మార్కెట్లో ఉన్న ప్రైస్కి తగ్గట్టే మీరు కూడా ప్రైసెస్ చెప్పాలి. అంతేగాని అన్రీజనబుల్ ప్రైసెస్ చెప్పారనుకోండి, దెన్ సేల్ ఈజ్ నాట్ హైలీ ప్రాబబుల్. అర్థమవుతుందా? ఈ ఎగ్జాంపుల్స్ మీకు గుర్తుండే రేపు, లేదంటే మర్చిపోతారు. చూడండి ఏం చెప్తున్నారమ్మా? ద అసెట్ మస్ట్ బి యాక్టివ్లీ మార్కెట్ ఫర్ సేల్ ఎట్ ఎ రీజనబుల్ ప్రైసెస్ విచ్ ఆర్ ఇన్ ద మార్కెట్. కమిట్మెంట్, యాక్టివ్ ప్లాన్స్ తయారు చేయాలి. బట్ మీరు చెప్పే ప్రైస్ కట్నం ఏదైతే ఉందో దాన్ని మీరు రీజనబుల్గా చెప్పాలి. రైట్. 4 చూడండి. ఇన్ అడిషన్ టు ద సేల్ షుడ్ ఎక్స్పెక్టెడ్ టు క్వాలిఫై ఫర్ రికగ్నిషన్ యాజ్ కంప్లీటెడ్. అక్కడ విత్ ఇన్ 1 year ఇంపార్టెంట్. ఇవాళ పెళ్లి చూపులు స్టార్ట్ చేశారంటే మీకు పెళ్ళి అనేది విత్ ఇన్ 1 yearలో అయిపోయేలాగా ఉండాలి. అంతే కదా? అలా కాకుండా మీరు 1 year కాకుండా ఎప్పుడో చేద్దాంలే. దీనికి ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఒక అబ్బాయి అన్నాడు, ఆ అబ్బాయి సీఏ ఫైనల్లో ఉన్నాడు, వాళ్ళ సంబంధాలు వస్తున్నాడు. ఇప్పుడు సీఏ మావాడు 6 months అయిపోతుంది, పెళ్లి చేద్దామని చెప్పాడు. అక్కడ ప్రాబిలిటీ లేదు. ఏమో 1 yearలో అవ్వకపోవచ్చు. సో 1 yearలో అయితే నమ్మకం లేదు ఇక్కడ. సో కాబట్టి 1 yearలో సేల్ అవుతుంది అని మీకు నమ్మకం ఉన్నప్పుడు మాత్రమే సేల్ ఈజ్ హైలీ ప్రాబబుల్. అలా కాకుండా సీఏ ఎగ్జామ్స్లో పాస్ అయితే పెళ్ళి అనుకున్నాం అనుకోండి, మనం అయ్యేది లేదు, పెళ్ళి అయ్యేది లేదు. మనం అదిగో లేట్ ఇంపైర్మెంట్ వస్తుందంట. ఏమో ఓకేనా? జస్ట్ మనకు గుర్తుంటాయి అంటే ఏంటి ఇక్కడ? ఫస్ట్ ఏమో కమిట్మెంటు, యాక్టివ్ ప్లాను, రీజనబుల్ మార్కెట్ ప్రైసెస్. 4 ఏంటి? సేల్ మస్ట్ బీ కంప్లీటెడ్ విత్ ఇన్ 1 year. అంతేనా? మీరు ఎప్పటి నుంచి అయితే సేల్ చేద్దామని స్టార్ట్ చేస్తున్నారో అక్కడి నుంచి విత్ ఇన్ 1 year, నాట్ విత్ ఇన్ 1 year ఫ్రమ్ బ్యాలెన్స్ షీట్ డేటు. అది గుర్తుపెట్టుకోండి మళ్ళీ. లాస్ట్ పాయింట్ అమ్మా. అయిపోయిందా? క్లాసిఫికేషన్ యాక్షన్స్ రిక్వైర్డ్ టు బి కంప్లీటెడ్. ప్లాన్ షుడ్ బి లాస్ట్ లైన్కి రండి, లాస్ట్కి రండి పారాగ్రాఫ్. ప్లాన్ మేడ్ ఫర్ దట్ ద ప్లాన్ విల్ బి విత్డ్రాన్. అంటే లాస్ట్ లైన్ రండి. ప్లాన్ అనేది మీరు విత్డ్రా చేసుకునే ఛాన్సెస్ లేవు. సంబంధాలు చూశారు, పెళ్ళి ఫిక్స్ అయింది, కట్నం ఫిక్స్ అయింది, అమ్మాయి రెడీగా ఉంది, ఈడేమన్నాడు నాకు పెళ్ళొద్దు అన్నాడు. వాళ్ళ నాన్న ఫుల్ కమిట్మెంటు, పెళ్లి చేయాలని కమిట్మెంట్ ఉంది, బ్రోకర్స్కి చెప్పెట్టాడు, ప్లాన్ రెడీ చేశాడు, కట్నం కూడా బాగానే చెప్పాడు 5 కోట్లని, వాళ్ళు ఓకే అన్నారు, అమ్మాయి కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు వచ్చేమన్నాడు, నేను వేరే అమ్మాయిని లవ్ చేస్తున్నాను, నేను ఈ అమ్మాయిని చేసుకుని విత్డ్రా అయిపోయాడు. మరి ఒప్పుకుంటారా? అంటే ఏంటంటే ఇక్కడ మేనేజ్మెంట్ అనేది ఇవన్నీ పనులు చేసేసి కూడా ఈ ప్లాన్ విత్డ్రా చేసుకునే ఛాన్సెస్ తక్కువ ఉన్నాయి, లేదా ఛాన్సెస్ లేవు అని అర్థం. లాస్ట్ పదం నెగిటివ్ పడ్డం అది మళ్ళీ. అన్లైక్లీ అంటే ఏంటి? ఇవన్నీ చేశాక కూడా మేనేజ్మెంటు ఈ సేల్ ప్రపోజల్ నుంచి విత్డ్రా చేసుకోవడానికి ఛాన్సెస్ చాలా తక్కువ, లేదా ఛాన్సెస్ లేవని చదవాలి. అంటే విత్డ్రాయల్ ఆఫ్ ద ప్లాన్ ఈజ్ అన్లైక్లీ.
అర్థమైందా? లాస్ట్ కండిషను, లాస్ట్ నెగిటివ్ కండిషన్ ఇది. ఫస్ట్ ఫోర్ ఏమో పాజిటివ్ కండిషన్స్, లాస్ట్ ఏమంటున్నాడు, అన్నీ అయ్యాక నాకు వద్దని పారిపోకూడదు. ఎరా లాస్ట్లో పెళ్ళొద్దని పారిపోకూడదు, తప్పది, ముందే చెప్పాలి. మా చూడండి, అంటే మనకేంటంటే ఈ 5 గుర్తుండాలి. అందుకు మీరు ఫన్ వే చేసినా ఏం చేసినా సరే వీ షుడ్ రిమెంబర్ దీస్ 5 కండిషన్స్. ఒకసారి చూడండి, ఇప్పుడు గుర్తుండిపోతే కూర్చున్నా మనకి కమిట్మెంట్ ఉండాలి, యాక్టివ్ ప్లాన్ ఉండాలి, ప్రైస్ రీజనబుల్గా ఉండాలి, విత్ ఇన్ 1 year ఫినిష్ అయ్యేలా ఉండాలి, అవ్వాలి కాదు అయ్యేలాగా ఉండాలి. లాస్ట్లో మీరు విత్డ్రా చేసుకోవడానికి ఛాన్సెస్ చాలా రేరు, అన్లైక్లీ టు విత్డ్రాన్. అయిపోయిందా? రెండోనే బేసిక్ కండిషన్స్ మనకి. ఫస్ట్ ఏమో ద ఎసెట్ ఈజ్ రెడీ ఫర్ ఇమీడియట్ సేల్ ఇన్ ప్రజెంట్ కండిషన్. దానికి ఏం చెప్పాం, నెగిటివ్ చెప్పాం. ద మేనేజ్మెంట్ ఈజ్, ఇఫ్ మేనేజ్మెంట్ ఈజ్ విల్లింగ్ టు సెల్ ఇన్ డిస్టెంట్ ఫ్యూచర్ దెన్ దిస్ కండిషన్ ఈజ్ నాట్ ఫుల్ఫిల్. ఇటు వచ్చాం మళ్ళీ. సేల్ మస్ట్ బి హైలీ ప్రాబబుల్ అంటే ఏంటి, మేనేజ్మెంట్ కమిట్మెంట్ ఉండాలి, టాప్ మేనేజ్మెంట్ అమ్మా అంటే ఫాదరే కదా ఇంట్లో, టాప్ మేనేజ్మెంట్ కమిట్మెంట్తో ఉండాలి, యాక్టివ్ ప్లాన్ ఉండాలి, తర్వాత రీజనబుల్ ప్రైసెస్ ఉండాలి, సేల్ 1 yearలో కంప్లీట్ అయ్యేలా ఉండాలి. నెక్స్ట్ విత్డ్రా చేసుకోవడానికి ఛాన్సెస్ చాలా రేర్. దాంతోపాటు ఒక లైన్ రాసుకోండి, అక్కడ ఒక్క లైన్ అక్కడ, షేర్ హోల్డర్స్ అప్రూవల్ మస్ట్ బి గెట్, షేర్ హోల్డర్స్ అప్రూవల్ మస్ట్ బి రిక్వైర్డ్. షేర్ హోల్డర్స్ అప్రూవల్ మనకు కావాలి. ఏమ్మా ఈ పాయింట్ ఓన్లీ రిలేటెడ్ టు హోల్డింగ్ అండ్ సబ్సీ చెప్తా మీకు ఆ పాయింట్ నేను, బట్ ఒక పదం రాసుకోండి అక్కడ, అంటే షేర్ హోల్డర్స్ అప్రూవల్ మనకు కావాలి. ఇది మీకు తర్వాత చెప్తాను, పాయింట్ గుర్తుపెట్టుకోండి అంతే. ఊరిని ఈ కండిషన్స్తో పాటు ఒక కండిషన్ అంతే. ఈ 5 కండిషన్స్ క్లియరా? మాకు గుర్తుపెట్టుకోవాలి, ఆ కీవర్డ్స్ గుర్తుపెట్టుకోండి, మొత్తం మనకు అవసరం లేదు. ఓకేనా? కమిట్మెంటు, యాక్టివ్ ప్లాన్, రీజనబుల్ ప్రైసెస్, 1 year నో విత్డ్రాను. 5 డిస్టెంట్ ఫ్యూచర్, అక్కడ పైన డిస్టెంట్ ఫ్యూచర్లో చేయకూడదు, కమిట్మెంట్ ఉండాలి, యాక్టివ్ ప్లాన్ ఉండాలి, ప్రైసెస్ రీజనబుల్గా ఉండాలి, 1 yearలో కంప్లీట్ అయ్యేలా ఉండాలి, విత్డ్రా చేసుకునే ఛాన్సెస్ తక్కువ ఉండాలి. అయిపోయింది చూడండి, సింపుల్ గుర్తుండే అమ్మా. ఎందుకంటే ఎగ్జామ్లో థియరీ క్వశ్చన్స్ ఇస్తున్నాడు, అక్కడ మీరు మిస్ ఎగ్జామ్ క్వశ్చన్ అది. ఇప్పుడు మనం ఏదైతే చేసామో దట్ ఈజ్ అవర్ ఎగ్జామ్ క్వశ్చన్ అది. క్లియరా? ఇక్కడ క్లియర్ అందరికీ? వెళ్దాం ముందుకి. ఇక్కడ ఒక పాయింట్ యాడ్ చేస్తుందమ్మా, సేమ్ క్వశ్చన్లో పాయింట్ ఒకటి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఒక ప్లాంట్ మన దగ్గర ఉందిరా, ఇండియా 6 ప్లాంట్ మన దగ్గర ఉంది. మీకు హిల్ స్టేషన్స్ ఉంటాయి, మీరు ఆడిట్లో చదువుంటారు, బ్రాంచ్ ఆఫీస్ కింద ఓపెన్ చేసుకోవచ్చు, హిల్ స్టేషన్లో ఉంటే 3 months అని చెప్తారు, మీకు గుర్తుందా? అలాగే ఫర్ ఎగ్జాంపుల్ మనది ఒక సీజనల్ బిజినెస్ రా. ఏమైంది ఇప్పుడు సడన్గా సీజన్ లేదు మనకి, మనం ఏమనుకుంటున్నామంటే సార్ ఈ ప్లాంట్ అండ్ మిషనరీ ఏదైతే ఉందో ప్రజెంట్ దీన్ని మళ్ళీ సీజన్ వచ్చేంత వరకు నేను దీన్ని వాడకూడదు అనుకుంటున్నాను. మళ్ళీ సీజన్ వచ్చేంత వరకు మరి ఏం చేస్తాం వాడుకొని దీన్ని? యువర్ ప్రొడ్యూసింగ్ సమ్, ఏదో మీరు ప్రొడ్యూస్ చేస్తున్నారు రైసుల ఫ్యాక్టరీ మీది, ఏదో మన ఒక కూల్ డ్రింక్ ఫ్యాక్టరీ మంది, మనకి సీజన్ లేదు. ఏం చేస్తాం, మన దగ్గర 4 machines ఉన్నాయి. ఒక మిషన్ ఏం చేస్తాం మనం ఖాళీగా పెట్టాం. ఎందుకు పెట్టాం? బికాజ్ డిమాండ్ లేదు మనకి. ఇప్పుడు చెప్పండి, మిషన్ ఖాళీగా పెట్టినంత మాత్రాన దాన్ని మీరు 105లో క్లాసిఫై చేయొచ్చా? చేస్తారా? ఎందుకు పెట్టాం పక్కన మనం? మనకి ఇంటెన్షన్ ఏంటి చెప్పండి? అవర్ ఇంటెన్షన్ ఈజ్ టు రికవర్ ద కాస్ట్ ఫ్రమ్ యూజ్ ఓన్లీ. ఎప్పుడు? ఆఫ్టర్ సీజన్. మళ్ళీ మనకు సేల్ చేసే ఉద్దేశం లేదు, జస్ట్ ఖాళీగా ఉంది కాబట్టి ఖాళీగా పక్కన పెట్టాం. బట్ మళ్ళీ సీజన్ స్టార్ట్ అవ్వగానే ఏమంటాం మనం? అప్పుడు ఎవడుకుంటాడు మళ్ళీ? మీరే గమనించండి, రైన్ చేస్తారు, మీరు కొనేస్తారు ముందే, అరే సీజన్లో ప్రైస్ ఎక్కువ ఉంటారా మళ్ళీ, సో కొని పెట్టుకుందాం, అవసరం వస్తే వాడుకుందాం. ఇంట్లో పెట్టుకుంటాం స్టాండ్ బై సెట్స్ కొని, మనం ఉంటాయి కదా మన దగ్గర స్టాండ్ బై అని. అలాగే ఇది బాగానే వాడుతున్నాం, బట్ మన ప్రొడక్షన్ తగ్గిపోయింది బికాజ్ ఆఫ్ సీజన్ లేదు. ఇలా మీరు పక్కన పెట్టినంత మాత్రాన ఇట్ ఈజ్ నాట్ అవైలబుల్ ఫర్ సేల్. మీరు దీన్ని 105లో క్లాసిఫై చేయకూడదు. ఇంకోటి చూడండి, ఎప్పుడైతే మీరు ఎసెట్ని 105లో క్లాసిఫై చేశారో ఇమీడియట్లీ డిప్రిసియేషన్ స్టాప్ అయిపోద్ది. ఎప్పుడు డిప్రిసియేషను? వాడుకుంటే డిప్రిసియేషన్. నువ్వు అమ్ముకుంటే ఎందుకు ఇస్తా? నీకు ఎందుకు ఇస్తా డిప్రిసియేషను? నువ్వు ఎసెట్ వాడుకుంటానని చెప్తున్నావు కాబట్టి నీకు డిప్రిసియేషను. ఎందుకని? ఎసెట్ వాడుతున్నావు, ప్రొడ్యూసింగ్ గూడ్స్, రెవెన్యూ వస్తున్నాడు పక్క, ఇటుపక్క డిప్రిసియేషను. మ్యాచింగ్ కాన్సెప్టు. నువ్వు ఎప్పుడైతే ఎసెట్ వాడుకుంటానని చెప్తావో అప్పుడు డిప్రిసియేషను. ఎప్పుడైతే ఎసెట్ నువ్వు రీక్లాసిఫైడ్ టు 105 ఇమ్మీడియట్లీ డిప్రిసియేషన్ స్టాప్ అయిపోవాలి కదా. మీరే చెప్పండి, అవ్వాలి వద్దా? ఎందుకు ఇస్తా డిప్రిసియేషన్? మనకి మ్యాచింగ్ కాన్సెప్ట్ కదా. మరి ఇప్పుడు నువ్వు ఎప్పుడైతే సేల్ అన్నావో ఇంక రెవెన్యూ లేదుగా నీకు. సో గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు రాసుకోండి లేదా పదం. ఎప్పుడైతే మీరు ఏమో పైన హెడ్డింగ్ ఉందా, ఊరికి రాసుకోండి, పైన అక్కడ ఖాళీగా ఉంటుంది కదా,
రెడ్ కలర్ పెన్తో రాసుకోండి. whenever asset is reclassified for sale, whenever asset reclassified for sale under 105, depreciation will be stopped. లాజిక్ ఉంది కదా అక్కడ, మీరు చెప్పండి. మీరు వాడుకుంటే ఇస్తాం డిప్రిషియేషను, మీరు వాడుకుంటే అమ్ముకుంటానంటే మీకు మేము డిప్రిషియేషన్ ఇవ్వము. క్లియర్ ఎక్కడ దాకా? ఇప్పుడు చూడండి, మళ్ళీ బ్యాక్ టు మన ఎగ్జాంపుల్కి వద్దాం. మళ్ళీ మనం ఒక ప్లాంట్ ఉంది, దాన్ని మనం టెంపరీగా పక్కన పెట్టేసాం అంతే. సో ఫస్ట్ పాయింట్, ఇలా టెంపరీగా పక్కన పెట్టడం వల్ల మీరు 105 కిందకి రారు. మీరు 105 కిందకి తీసుకెళ్ళి డిప్రిసియేషన్స్ చేయడం స్టాప్ చేసేసారు మీరే. ఒకటిన్నాడు బీకామడు, వాడు ఏం చేశాడు, వాడికి ఏం తెలియదు. వాడికి ఏం చెప్పారు, మిషన్ ఖాళీగా ఉంటే 105 చెప్పారు ఎవడో. వాళ్ళ మేడం చెప్పింది సిఏ ఇంటర్లోనో లేదా సిఎంఏ ఫైనల్లోనో. ఏం చెప్పింది వాళ్ళ మేడము, అరే ఎసెట్ వాడుకుంటే డిప్రిసియేషను, వాడకపోతే డిప్రిసియేషన్ లేదు. ఎందుకు మేడం అంటే ఎసెట్ వాడకపోతే 105. వాడు బుక్స్లో రాస్తున్న డిప్రిసియేషను, వాళ్ళ మేడం వచ్చి అరే డిప్రిసియేషన్ రాయకూడదు నువ్వు, ఎందుకని ఎసెట్ వాడట్లేదు కాబట్టి. మరి ఏం చేయాలి మేడం అంటే వెళ్ళిపో 105 అని చెప్పింది. వాడు ఏం చేశాడు, ఇప్పుడు ఎసెట్ ఖాళీగా పక్కన పెట్టాం కాబట్టి వాడు ఫస్ట్ ఏం చేశాడు, క్లాసిఫైడ్ టు 105. నెక్స్ట్ ఏం చేశాడు, స్టాప్ డిప్రిసియేషన్. రెండు తప్పులా? రెండు తప్పే కదా. మీరేం చేయాలి ఇప్పుడు, బాబు ఫస్ట్ చెప్పాలి వాడికి, ఇలా ఒక ఎసెట్ కానీ టెంపరీగా అబాండ్ చేస్తే దాన్ని మీరు 105 తీసుకెళ్ళడం ఫస్ట్ తప్పు. తీసుకెళ్ళాక మళ్ళీ మీరు డిప్రిసియేషన్ మళ్ళీ ఆపేశారు, ఇంకో తప్పు. అర్థమైందా? మీరేం చెప్పాలి, ఫస్ట్ రెండు తప్పులు చెప్పేసి అప్పుడు చెప్పాలి. ఇలా ఎసెట్ కానీ టెంపరీగా పక్కన పెట్టేస్తే అది మీకు 105 కిందకి రాదు. సో 105 కిందకి రాదు కాబట్టి మనం ఎప్పట్లాగే డిప్రిసియేషన్ ఛార్జ్ చేసుకోవాలని చెప్పేసి ఆ కరెక్ట్ అమౌంట్ మీరు చెప్తే దెన్ యుల్ గెట్ ఫుల్ మార్క్స్. అదే క్వశ్చన్లో కింద చదువుకోండి ఆన్సర్లు. ఇప్పుడు చదివాం కదా కండిషన్స్ మనం, అదే క్వశ్చన్లో నెక్స్ట్ 3 పేరాలు చదువుకోండి మీరు, మీకు అర్థమవుతుంది. ఎగ్జాంపుల్ ఏమో అబాండన్ అంటే ఏంటి మీనింగు, టెంపరీగా పక్కన పెట్టేసాము, నాట్ ఫర్ సేల్. అది మా ఆన్లైన్ వాళ్ళు నెక్స్ట్ 3 పేరాగ్రాఫ్లు చదువుకోండి. సేమ్ క్వశ్చన్లో నెక్స్ట్ పేరాలు చదువుకోండి మీరు, 1, 2, 3 మీకు అర్థమవుతుంది అక్కడ. ఉన్నారైందా ఈ క్వశ్చన్ చేద్దాం. చూడండి అక్కడ చెప్పాడు, టెంపరీగా పక్కన పెట్టినంత మాత్రాన అది మీకు 105 కాదు. సో టెంపరీగా పక్కన పెట్టినంత మాత్రాన డిప్రిసియేషన్ సీజ్ అవ్వదు. సో మనం డిప్రిసియేషన్ కూడా ఛార్జ్ చేయాలి, 105కి వెళ్ళకూడదు కూడా. ఇరా ప్రసాద్ బుక్ లేదా తీసాడు జిరాక్స్ షాపాడు, తీసుకోండి. వాడు రాలేద్దానా? అరే ఇది మామూలుగానే అర్థం కాదు అమ్మా, ఇది చాలామంది చాయిస్. లాస్ట్ టైం చెప్పాలి క్లాస్లో మనం, ఇది అర్థం కాదు మామూలుగా, పిచ్చి పిచ్చిగా చెప్తారు. అందుకే చాలా కేర్ఫుల్గా ఉండేది. మన ఎగ్జామ్ క్వశ్చన్ ఇది చేశారు, మన ఎగ్జామ్లో చాలా సింపుల్ క్వశ్చన్ మొన్నది. ఇంపైర్మెంట్ లాస్ మొన్నది పని చేయటం. అది అయిపోయిందా? ఒకసారి రివైజ్ చేసి అక్కడ క్లియరా? ఇవరకు ఏం చూసాం మనం, కండిషన్స్ చూసాం. చూద్దాం ఒకసారి మళ్ళీ 2 minutes. సో ఒక ఎసెట్ కానీ మీరు ఇండేస్ 16 నుంచి ఇండేస్ 105కి రావాలంటే ఫస్ట్ మేజర్ కండిషన్ ఏంటి, యువర్ ఇంటెన్షన్ టు రికవర్ ద క్యారింగ్ అమౌంట్ ఈజ్ ఫ్రమ్ ప్రిన్సిపల్లీ ఫ్రమ్ సేల్, నాట్ ఫ్రమ్ యూస్. ఇది ఫస్ట్. మీ ఇంటెన్షన్ ఓకే బాగానే ఉంది. మళ్ళీ ఇది ప్రిన్సిపల్లీ ఫ్రమ్ సేల్ అనాలంటే 2 కండిషన్స్ ఉన్నాయి. దిస్ ఎసెట్ ఈజ్ రెడీ ఫర్ సేల్ ఇమీడియట్లీ ఇన్ ప్రజెంట్ కండిషన్. దానికి ఏం చెప్పాడు, నెగిటివ్ చెప్పాడు మళ్ళీ. ఇఫ్ మేనేజ్మెంట్ వాంట్స్ టు సెల్ ఇన్ డిస్టెంట్ ఫ్యూచర్ దెన్ దిస్ కండిషన్ ఈజ్ నాట్ సాటిస్ఫైడ్. ఇది అయిపోయిందా? దానికి ఎగ్జాంపుల్ చూసాం. మనకి రీప్లేస్మెంట్ కావాలి ఒకటి, తర్వాత వేకెంట్ ఎవరమ్మా టెనెంట్స్ వెకేట్ చేయడం అనేది చాలా నార్మల్ పద్ధతి. దట్ విల్ టేక్ నార్మల్ టైమ్ ఓన్లీ, దెన్ యూ కెన్ క్లాసిఫై ఆన్ డేట్ ఆఫ్ అగ్రిమెంట్. రీప్లేస్మెంట్ కావాలంటే రీప్లేస్మెంట్ దొరికేంత వరకు వీ కెనాట్ రీక్లాసిఫై. నెక్స్ట్ బ్యాక్లాగ్ వర్క్ ఉంది, బ్యాక్లాగ్ వర్క్ అయ్యేంత వరకు వీ కెనాట్ రీక్లాసిఫై. అలా కాకుండా 2 కలిపేసాం.
బ్యాక్లాగ్తో పడి అమ్మేసాం, అప్పుడేంటి వీ కెన్ రీక్లాసిఫై ఆన్ డేట్ ఆఫ్ సేల్. అయిపోయింది అది. ఇటు చూద్దాం. మైనర్ రిపేర్స్, చిన్న చిన్న లీగల్ ఇష్యూస్ చేసుకోవచ్చు కదా. మైనర్ మేజర్ లేదు. అయిపోయింది కదా. ఇటు పక్క వచ్చాం, చూసాము. ఇప్పుడు సింపుల్ పాయింట్స్ ఇవి. కమిట్మెంట్ ఉండాలి, యాక్టివ్ ప్లాన్ ఉండాలి, తర్వాత ప్రైస్ రీజనబుల్గా ఉండాలి, లాస్ట్ వన్ విత్ ఇన్ 1 yearలో అయ్యేలా ఉండాలి, లాస్ట్ విత్డ్రా చేసుకోవడానికి ఛాన్సెస్ అన్లైక్లీ తక్కువ ఉండాలి. ఏమో లాస్ట్లో ఇంకోటి షేర్ హోల్డర్స్ ఇన్ కేస్ ఆఫ్ హోల్డింగ్ సబ్సిడీ అయితే షేర్ హోల్డర్స్ అప్రూవల్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏమనుకుంటున్నారు, మొత్తం అమ్మేద్దాం అనుకుంటున్నారు, షేర్ హోల్డర్స్ హోల్డింగ్ కంపెనీ మొత్తం అమ్మేద్దాం అనుకుంటున్నారా, పర్మిషన్ కావాలి కదా. చిన్న అసెట్ అమ్ముదాం అనుకుంటున్నారు, పర్మిషన్ పని లేదు. చిన్న ప్లాంట్ అమ్మాలరా, దానికి ఏజీఎం పెడతారా, ఈజీఎం పెడతారా, టైం ఉండదు. ముఖేష్ అంబానీ ఫర్ ఎగ్జాంపుల్, ఈ వాంట్ టు సెల్ చిన్న ఫ్యాక్టరీ అమ్మాలనుకుంటున్నాడు, దానికి ఏజీఎం పెట్టాల్సిన అవసరం లేదు. మొత్తం అమ్మాలనుకుంటే దెన్ ఏజీఎం పెట్టాలి, అప్రూవల్ కావాలి అప్పుడు మనకి. ఆ పాయింట్ చూద్దాం తర్వాత మళ్ళీ. అయిపోయిందా. ఇంకేం చూసాం, ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి, ఎసెట్ కానీ టెంపరీగా పక్కన పెట్టేస్తే దట్ డస్ నాట్ క్వాలిఫైయింగ్ ఫర్ 105. నెక్స్ట్, ఎప్పుడైతే ఎసెట్ 105కి వెళ్ళిపోయిందో డిప్రీసియేషన్ ఆపేస్తాం మనం. ఎందుకని అక్కడ వాడుకోం కాబట్టి, మనం వాడుకుంటే డిప్రీసియేషన్. ఎందుకు చెప్తాను డెఫినేషన్ అని చెప్పండి. ఫర్ వేర్ అండ్ టేర్, చిన్నప్పుడు చదువుకుంటారు ఏఎస్ 10లో మీరు ఏం చెప్తాం, డిప్రీసియేషన్ ఈజ్ బికాస్ ఆఫ్ వేర్ అండ్ టేర్ అని. మీరు వాడుకుంటే డిప్రీసియేషను, వాడకపోతే నో డిప్రీసియేషన్. సో ఎగ్జాంపుల్ ఏమి వచ్చాడు, ఎగ్జాంపుల్లో మీకు ఒక మిషన్ ఉంది, ఖాళీగా ఉంది కాబట్టి క్లాసిఫై చేసాము, అది తప్పు. మళ్ళీ ఏం చేసేవాడు, డిప్రీసియేషన్ కూడా ఆపేశాడు, అది ఇంకో తప్పు. మీరేం చెప్పాలి, ఇప్పుడు మొత్తం చెప్పేసి ఈ తప్పురా బాబు నువ్వు చేసింది అని మళ్ళీ ఎసెట్ క్యారింగ్ అమౌంట్ తీసుకొని దానికి మళ్ళీ మీరు డిప్రిషియేషన్ లెస్ చేసి దిస్ ఈజ్ ద కరెక్ట్ క్యారింగ్ అమౌంట్ యాజ్ పర్ Ind AS 16 ఓన్లీ. వీడు ఇంకా 16లో ఉన్నాడు, ఇంకా 105కి రాలేవాడు, వస్తున్నాడు 105కి, వాడికి వచ్చే ఛాన్స్ కూడా లేదు, వాడు వచ్చేసాడు ముందే, వాడిని వెనక్కి పంపించేసి మళ్ళీ 116లో పెట్టేయండి అని. ఏమో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ కండిషన్స్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ అప్కమింగ్ ఎగ్జామ్స్. మీకు MCQs రావచ్చు, కేస్ స్టడీ రావచ్చు, లేదా ఈవెన్ క్వశ్చన్స్ కూడా అడగవచ్చు. క్యాలిక్యులేషన్స్ అడిగే క్వశ్చన్స్ పోయిన రోజులు, ఇప్పుడు అన్నీ కూడా టెస్ట్ చేస్తున్న కండిషన్స్ ఏంటి, ఇది అవునా కాదా. సో మీరు అలర్ట్గా ఉంటే మీ మార్క్స్ మీకు వచ్చేస్తాయి. ఏమని చెప్పండి, కష్టం ఉంది ఎక్కడే ఉన్నా, ఏమన్నా టఫ్ ఉందా, చాలా ఈజీ, బట్టి కొట్టాలా, ఊరిని గుర్తుండిపోతాయి. రైటా, రైట్. ఏమో మళ్ళీ కలుద్దాం, ఆఫ్ చేయండి.